22వ కీర్తన మనం చదువుకున్నాం. 22వ కీర్తనలో నుంచి వర్తమానాన్ని ఉదయకాలం విందాం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన మొదటి వచనం సార్. నా దేవా నీవు నా నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. ఈ కీర్తన మెస్సియా కీర్తన. ఈ కీర్తన దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పరిశుద్ధాత్మ వల్ల పలికిన కీర్తన. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువలో మరణించినప్పుడు, మన పాపముల నిమిత్తం తను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నప్పుడు ఆయన పలికిన మాట, ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నీవు నన్ను నేల విడనాడితి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేళ మౌనముగా ఉన్నావు, దూరముగా ఉన్నావు అనే మాట యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన పలికిన మాట. ఈ కీర్తన అంతా కూడా మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎదుర్కొనిన హింస, ఆయన ఎదుర్కొనిన మరణాన్ని మనం ఆత్మప్రభు దావీదు ద్వారా ముందుగానే వ్రాయించారు. ఇక్కడ 6వ వచనంలో చెప్పినట్లుగా ఆయన మనుషుల చేత తృణీకరించబడ్డాడు, ఆయన నరుల చేత నిందించబడ్డాడు. 7వ వచనంలో చెప్పినట్లుగా నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించారు అన్నాడు, అపహసించున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అని ప్రభుని గురించి ఆ దినం పలికారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణిస్తున్నప్పుడు 12లో వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరుచున్నారు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చెల్లపెంకు వలె ఆయన, నా నాలుక నా దౌడను అంటుకుని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరిచూచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. ఇవన్నీ కూడా ప్రభు ఆయన శిలువలో ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళు సినిమాలుగా తీసి దాన్ని ప్రజల దగ్గర తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు జరిగిన వాస్తవమైన సంఘటన లేకపోతే ఆ కార్యం అది స్పష్టంగా చూసిన వాడు పరిశుద్ధాత్ముడే. కాబట్టి తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చాడు ప్రవక్తలకి. దావీదు కూడా ఒక ప్రవక్త అని అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో దావీదును గూర్చి వ్రాయబడింది. చూడండి, 2వ అధ్యాయం 30లో అతడు ప్రవక్త అయి ఉండెను అని వ్రాయబడింది. మరి ప్రవక్తలు ఆయన శ్రమలను ఎలా తెలుసుకున్నారంటే, మొదటి అధ్యాయంలో క్రీస్తు ఆత్మ వారి యందు ఉన్నాడు కాబట్టి వారు క్రీస్తు విషయమైన శ్రమలను గురించి తెలుసుకున్నారు. 1:11. ఒక ఎమోషనల్గా యేసు ప్రభు మరణాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలని ఒక మూవీ డైరెక్టర్ అనుకుంటాడు. అందుచేత అతడు దాన్ని ఒక ఎమోషనల్ వేలో డైరెక్ట్ చేయగలడు. కానీ పరిశుద్ధాత్ముడు ప్రజలను ఎమోషన్లోనికి నడిపించాలనుకోడు, ఫీలింగ్స్లోకి నడిపించాలనుకోడు, ఆయన ఫెయిత్లోకి నడిపించాలనుకుంటాడు. ఎందుకంటే
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్లో విశ్వాసముతో కూడిన ఆత్మ అని వ్రాయబడింది, ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని ఎవరు కూడా ఎమోషన్స్కి ఫీలింగ్స్కి వాడకూడదు. అసలు దేవుని వాక్యాన్ని ఏది కూడా మనము ఈ భావోద్వేగాలకు గురి అవ్వటానికి, లేకపోతే మనము మన మానవ సంబంధమైన ఆలోచనలోనికి, ఫీలింగ్స్లోనికి వెళ్ళటానికి ఎప్పుడు కూడా మనం వాడుకోవడానికి లేదు. ఎందుకంటే లేఖనము రాసింది పరిశుద్ధాత్ముడు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు. కాబట్టి లేఖనం రాయించింది పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రతి లేఖనాన్ని విశ్వాసంలోనికి తీసుకెళ్ళటానికి వాడతాడు. అంతేగాని ఈ ఉదయం ఈ కీర్తన చదివి మనము ఆ పిక్చర్స్ని మనం మైండ్లోకి తెచ్చుకొని మనము కన్నీరు కార్చి మనము ఏడవాలి అనేది ఉద్దేశం కాదు. మనం ఈ కీర్తనలో ఉన్న వాటిని పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ శ్రమలను మరి విశ్వాసం కొరకై మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇదే పేతురు గారు 2వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా 53వ అధ్యాయంలో ఆయన గాయములను గూర్చి మాట్లాడిన సందర్భంలో నుంచి 2వ అధ్యాయం 24వ వచనం తీసుకొని ఆయన పొందిన గాయము చేత అనే మాట రాశాడు. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి, మన ప్రభు వీపు గాయముల చేత కాదు, అది గాయము చేత అనే మాట చూస్తాం. అంటే గాయములన్నీ కలిసిపోయినాయి అన్నమాట. అన్ని కొరడా దెబ్బలు వెనకాల ఆయన వీపు మీద పడినప్పుడు, సో ఆ కొరడా దెబ్బల వల్ల ఆ వెనక వీపు అంతా ఒక గాయంగానే అయిపోయింది. ఇది ఒక మూవీ డైరెక్టర్కి అర్థం కాదు, కానీ క్రీస్తు ఆత్మ యెషయాలో ఉన్నందున క్రీస్తు విషయమైన శ్రమలను గురించి ఆయన ముందుగా సాక్ష్యం ఇచ్చాడు. నిజంగా మనకి ఫీలింగ్స్ వస్తే ఏం చేస్తాం? అయ్యో ఆయన వీపు అంతా నలిగిపోయిందని ఏడుస్తాం. కానీ ఏడిపించడానికి పరిశుద్ధాత్ముడు లేఖనాన్ని వాడుకోడు. ఒక ఫీలింగ్స్ కోసం పరిశుద్ధాత్ముడు వాడుకోడు, కానీ ఫెయిత్లోనికి నడిపించాలి. ఆ ఫెయిత్ ఏంటంటే ఇక్కడ 2వ అధ్యాయం 24 స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. ఇప్పుడు చూడండి, విచిత్రం ఏంటంటే యేసు ప్రభు వీపు మీద గాయములన్నీ ఒక గాయంగా అయిపోయినాయి అంటే ఆయన ఎంతగా కొట్టబడ్డాడు, ఆయన వీపు ఎంతగా దున్నబడింది. కీర్తనాకారుడు అన్నాడు, వారు నా వీపును దున్నారు అన్నాడు. నా వీపును దున్నారు అనే మాట కూడా చాలా మంది వర్ణిస్తారు. అంటే యేసు ప్రభు యొక్క మరి వీపు ఎలాగ దున్నబడిందో దాన్ని చాలామంది వర్ణిస్తారన్నమాట. కానీ 129వ కీర్తన 3లో చెప్పినట్లుగా దున్నువారు నా వీపు దున్నిరి అనే మాట వర్ణిస్తారు, కానీ అసలు ఎందుకు దున్నబడింది అనే విషయాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎందుకు దున్నబడింది, ఆయన ఎందుకు గాయం పొందాడు? స్వస్థత పొందటానికి కదా. కానీ స్వస్థతలోనికి వెళ్ళరు. స్వస్థతలోనికి వెళ్లకుండా యేసుప్రభు మరణాన్ని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ వల్ల మాట్లాడట్లా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఈ ఉదయం నేను వాక్యం చెప్పడం కంటే 22వ కీర్తన మీకు వీడియో చూపిస్తే ఆ బలమైన వృషభాలు, ఆ బలమైన వృషభములు, ఆయన చుట్టూ ఉన్న కుక్కలు, ఆయన చుట్టూ ఉన్న తోడేళ్ళు, ఆయన చుట్టూ ఉన్న సింహాలు, వీటన్నిటిని మనం ఒక యానిమేషన్ టైప్లో వీడియో తయారు చేసుకొని మనం చూసి ఉదయకాలం ఏడవటం వల్ల మనకేంటి లాభం? మనకేం లాభం లేదు. క్రీస్తు శ్రమలను గురించి మనం విన్నప్పుడు వెంటనే మనం క్రీస్తు మహిమలలోనికి వెళ్ళాలి. సో చాలాసార్లు చాలామంది మనల్ని తమ ఫీలింగ్స్తో కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ మీరు యాజకులు కాబట్టి ఫీలింగ్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా, ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా మీరు వాటిని కంట్రోల్ చేయాలి. వాక్యానికి ముందు ప్రార్థించే వాళ్ళు చాలామంది, అయ్యో మీ దాసులు నలిగిపోతున్నారయ్యా, అయ్యా ప్రయాసపడుతున్నారయ్యా అని ప్రార్థన చేసి తర్వాత నిద్రపోతారు. అట్లాంటి పరిస్థితులు రానియద్దు.
అంటే ఇదంతా ఒక బిగ్ డ్రామా అన్నమాట. యేసు ప్రభు దగ్గరికి యోహాను సువార్తలో మగ్దలేని మరియా ఏడుస్తూ వచ్చిందనమాట. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నన్ను ముట్టవద్దు అన్నాడు. 20వ అధ్యాయం 18 వచనం, 20వ అధ్యాయం 17 వచనం. నన్ను ముట్టుకోవద్దు అని చెప్పాడు. అంటే డోంట్ టచ్ మీ అన్నాడు. నన్ను ముట్టవద్దు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు, కానీ ఈ ఏడుపు వల్ల తర్వాత ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఏడుస్తుంది, తర్వాత ఆ ఏడుపు, ఆ భావోద్వేగం, ఆ ఫీలింగ్స్ అన్నీ ఆమె తర్వాత మర్చిపోతుంది. అందుకనే ఎవరో ఒకరు సానుభూతి పొందుకోవాలని మనం ప్రయత్నాలు చేయకూడదు. వాటి వల్ల ప్రయోజనాలు ఏమి ఉండవు. మన బాధలు ఎప్పుడు చెప్పుకుంటూ మా కష్టాలండి, మా శ్రమలండి, మా ఇవ్వండి అవ్వండి అని చెప్పుకొని ప్రజల్ని ఏదో మన వైపు తిప్పుకునే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే యేసుప్రభు ఏం చెప్పారు? నన్ను ముట్టుకొనవద్దు అని చెప్పారు. ఆమె ఏడుస్తుంది కానీ ఆమెను ఆయన ముట్టనీలేదు. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నారు ఇక్కడ 20వ అధ్యాయం 17లో, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని వద్దకు ఎక్కిపోతున్నా అన్నాడు. తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు ఆయన? దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు ఆయన? ప్రధాన యాజకుడు ఉండటానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుని పాత్ర ఏంటి? పరిశుద్ధాత్మని పాత్ర ఏంటి? క్రీస్తు శ్రమలను క్రీస్తు మహిమల కొరకు వినియోగించటం, క్రీస్తు మరణాన్ని క్రీస్తు మహిమల కొరకు వినియోగించటం. కాబట్టి దయచేసి క్రీస్తు శ్రమలను ఒక కన్నీరు కార్చడం ద్వారానో లేకపోతే మానవ సంబంధమైన వర్ణన ద్వారానో సరిపెట్టేయద్దు. దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు శ్రమలను తెలుసుకున్నవాడే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మహిమల్లోనికి వెళ్తాడు. మీకు అర్థమైందా? మీ అంతటి మీరు ఏడవటం వల్ల ఆ శ్రమకేం న్యాయం జరగదు. మీరేదో బాధపడిపోవడం ద్వారా ఆయన మరణానికి ఏదో న్యాయం జరగదు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీరు చక్కగా ప్రయాసపడి వంట చేశారండి. సామాన్యమైన సంగతి కాదుగా వంట చేయటం అంటే. సిస్టర్స్ ఆ స్టవ్ దగ్గరే నిలబడి వాళ్ళు కొన్ని గంటలు నిలబడితే మనకు తినడానికి ఆహారం సిద్ధమైంది. నేను ప్రసాద్ అన్న అవుతున్నానండి. చాలాసేపు నిలబడి కష్టపడి సహోదరులు వంట చేస్తారు. మనం వాటిని తినకుండా వాళ్ళు ఎంతగా నలిగిపోతున్నారని ఏడుస్తూ 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 చేయి కడుక్కొని భోజనం తినకుండా లేచిపోతే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంది అన్నమాట. క్రీస్తు శ్రమల గురించి పరిశుద్ధాత్ముని ద్వారా తెలుసుకోకపోతే అసలు మనం క్రీస్తు శ్రమల యొక్క ఉద్దేశంలోకి వెళ్ళాం. అందుకనే దయచేసి మీ ఫీలింగ్స్ మీ దగ్గర పెట్టుకోండి, మీ భావోద్వేగాలు మీ దగ్గర పెట్టేసుకోండి. వాటితో నన్ను ముట్టుకోవద్దు అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మీరు వాటితో నన్ను బంధించాలనే ప్రయత్నం చేయొద్దు. ఓకేనా? మనుషుడు అంటే ఎలా అయిపోయిందంటే సీరియల్ చూస్తే ఏడ్చేవాళ్ళగా అయిపోయాడు మనుషుడు. సీరియల్ చూసి ఏడ్చేవాడు మనుషుడు, లేకపోతే జబర్దస్త్ చూసి నవ్వేవాడు మనుషుడు అయిపోయాడు. అలా మనిషిని చేసేసారు. చూసారా? అంటే మనుషుడు ఈ ఫీలింగ్స్కి ఎమోషన్స్కి పడిపోతున్నాడు. అలా అయిపోకూడదు. ఎందుకంటే పెర్ఫెక్ట్ మ్యాన్ 20వ అధ్యాయం 17లో దేవుని వద్దకు ఎక్కి వెళ్ళిపోయిన ఒక పరిపూర్ణమైన మనుషుడు ఆయన మానవుని యొక్క ఈ భావోద్వేగాలకు ఆయన లోనైపోలేదు. మీరే చెప్పండి, కొంచెం ఏడుపు మొహం పెడితే లోబడిపోతారు అనేవాళ్ళని అత్తమాట ఏం చేస్తారు? ఆ సీన్ క్రియేట్ చేసేస్తారు. అవునా కదా? ఏమండి మీరు తాగొద్దండి, మీరు తాగుతుంటుంటే తాగొద్దండి అంటే ఏం చేస్తాడు? తాగిపోతాడు. నాకు తాగాలని లేదే అని ఏడ్చేస్తాడు అనమాట. ఇలా ఏడవకండి, మీరు ఏడవకండి, మీరు ఏడితే ఏం బాగాలేదండి అని చెప్పి ఈవిడి సెట్ అయిపోద్ది అనమాట. ఇంకా అతనిలో ఎప్పటికీ మారు మనసు రాదు. ఎందుకంటే మారు మనసు కలిగించే దుఃఖం అది కాదు. మారు మనసు కలిగించే దుఃఖం అది కాదు.
ఈ దుఃఖాన్ని ఏమన్నాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అనలేదు. 7వ అధ్యాయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం 11వ వచనంలో అది ఎప్పుడు వస్తుందంటే కొంతకాలం ఆ తప్పు చేసిన వ్యక్తిని విడిచిపెడితే వస్తుంది. కొంతకాలం ఆ తప్పు చేసిన వ్యక్తిని విడిచిపెడితే వస్తుంది. ఆ తప్పు చేసినవాడు ఏం చేస్తాడు? ఏడ్చేస్తాడు అనమాట. ఏడ్చేస్తే మనమే అనుకుంటే ఎంత ఏడుతున్నాడంటే ఏదో నిజమే ఉందలే, ఇంత బాధపడిపోతున్నాడంటే మంచోడు అని అనుకొని మనం వెంటనే మారిపోతాం. మారిపోతే ఏమైంది? వాడు మారడేక. అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఈ దుఃఖం మారు మనసును కలిగించదన్నాడు. 10వ వచనంలో ఏమన్నాడంటే అసలు పొందిన మారు మనసు దుఃఖాన్ని పుట్టించదన్నాడు. ఇప్పుడు మారాల్సినోడు సరైన ఏడుపు ఏడవలేదు. వీడు మనల్ని భావోద్వేగాన్ని గురి చేసే ఏడుపు ఏడ్చాడు. మనం సర్లే పోన్లే అన్నాం. ఈడిప్పుడు మనల్ని అస్తమాటు ఇంక ఏడిపెత్తాడు. సో వీడి చేత అస్తమాటు ఏడవటానికే వాడి ఏడుపును సరైన ఏడుపో కాదో చెక్ చేయండి. వీడి ద్వారా అస్తమాటు ఏడవకుండా ఉండటానికి వాడు ఏడ్చే ఏడుపు సరైన ఏడుపు కాదు గుర్తించండి. అర్థమైందా? ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులేమో కొడతారనమాట. ఇప్పుడు దీపు ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మ గారు ఏం చేస్తారు? ఫోన్లే పిల్లోడు ఏడుస్తున్నాడు, ఆ బిర్యానీ పెట్టేయండి అని చెప్పి పెట్టేసిద్ది అనమాట. ఆ పెట్టేసినప్పుడు ఏమవుతుంది? వీడి ఇంకెప్పుడు ఏడిపిస్తానే ఉంటాడు. అందుకని దైవ చిత్తానుసారమైన దుఃఖం, మారు మనసు కలిగించే దుఃఖం నిజంగా కలిగిందా లేదా అనేది మనం చూసుకోవాలి. అది చూసుకుంటే ఆ దుఃఖం మనకు కలిగించే మారు మనసు ఏం పుట్టించదు? ఇక దుఃఖం పుట్టించదు. పౌలు గారు ఏమంటారంటే 7వ అధ్యాయంలో 12వ వచనంలో మీకున్న ఆసక్తి బాహట మగుటకే రాసి తిని అన్నాడు. అంటే మిమ్మల్ని ఏడిపించారని మీరు అనుకోవద్దు, కానీ మీరు ఏడవటం మంచిదైంది అన్నాడు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన ఆ గుణపరచబడటం అనేది ఉపయోగపడింది. ఏ వెంకటరమణ, మీ సీనరీ చాలా బాగుంది. మీకు అర్థమైందా వాక్యం? చాలామంది మనల్ని ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ ఫీలింగ్స్లో పడేయాలనుకుంటున్నారు. మీరేమంటారంటే నేను ఫీలింగ్స్లోకి ఎమోషన్స్లో వల్ల లోనైపోయే వ్యక్తిత్వం కాదు, మనిషిని కాదు, వాటిని కంట్రోల్ చేసే మనుషుడిని అని చెప్పాలి. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో యేసుప్రభు ఏం చెప్పారు? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, ఆయన అన్ని విషయాల్లో మన వల్ల శోధించబడ్డాడు కాబట్టి 16లో అన్నాడు కనికరించబడి. అంటే నిజంగా ఏడుస్తున్న మరియనేమో నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. నా మాట వినండి. ఏడుస్తున్న విధవరాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడిని ముట్టాడు. ఏడుస్తున్న మరియనేమో నన్ను ముట్టుకోవద్దు అన్నాడు, కానీ ఏడుస్తున్న విధవరాల సందర్భంలో వెళ్ళి పాడిని ముట్టాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు ఒక ఏడుపుకి నన్ను ముట్టుకోవద్దు అన్నాడు, కానీ ఇంకొక ఏడుపుకి ఆయన పాడిని ముట్టాడు. దీన్ని బట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైనా ఏడితే మీరు ఏడ్చేయటం, ఎవరైనా ఏదైనా చెప్తే మీరు ఆ ఫీలింగ్లోనికి, ఆ ట్రాన్స్లోనికి వెళ్ళిపోవటం లాంటివి చేయకండి. మోసం చేసేస్తారు మనుషులు మిమ్మల్ని. మనం పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తులం. ప్రతి బాధ, క్రీస్తు బాధ మనల్ని క్రీస్తు మహిమలోనికి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడే ఆయన మరణానికి జరిగినాడు. ఈరోజు చాలామంది యేసుప్రభు మరణాన్ని వాడుకొని మనల్ని ఈ విధమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళ స్వప్రయోజనాలు పొందుతారు. మనల్ని పరిశుద్ధాత్ముడు ఒక్కడే రైట్ వేలో నడిపిస్తాడు. ఆయన శ్రమలను మనం ఎరగాలి, ఆయన మహిమలోనికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తాను, మీరు ఒకసారి పిక్చరైజ్ చేసుకోండి, లేకపోతే మీరు ఒక దృశ్యాన్ని చూడండి. ఒక వ్యక్తి వీపు మీద కొరడాలతో కొట్టినప్పుడు
గాయములన్నీ కలిసి ఒక గాయం అయిపోయింది అనేది వర్ణన పేతురు రాసినప్పుడు, ఈయన ఎంతగా గాయం పొందాడు అన్న తర్వాత పేతురు వెంటనే ఏం రాశాడు? కాబట్టి మీరు స్వస్థత పొందండి అని రాశాడు. కానీ పేతురు ఆత్మచేత నడిపించబడకపోతే ఏం చెప్తాడంటే, ఆయన ఎన్ని దెబ్బలు పొందాడు, నువ్వు ఎప్పుడైనా ఆయన కొరకు వీపునిచ్చావా అని అడుగుతారు. ఇది అలా వాడుకోకూడదు. ఇది కరెక్ట్గా పరిశుద్ధాత్ముడు ఎందుకు రాశాడో అందులోకి తీసుకెళ్ళాలి మనం. అందులోకి తీసుకెళ్తేనే యేసుప్రభు మరణానికి విలువ చేసినట్టు. లేకపోతే దేవుని కృప అక్కడ వ్యర్థమైపోయినట్టే. నీకు అర్థమైందా? ఇప్పుడు ఆ మధ్యలో రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తారు కదా, అప్పుడు ఏ ఫోటోలు వైరల్ చేస్తారు? వాళ్ళ పాదాలు బొబ్బలు రావటం, వాళ్ళు కాళ్ళు వాయటం, లేకపోతే వాళ్ళు ఏమైనా కాలు బెనకటం, ఈ ఫోటోలన్నీ వైరల్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆ సానుభూతితో ఓట్లు పడతాయండి. ఈ మధ్యలోనే ఇక దగ్గరగా ఎలక్షన్ ఉంది, రిజల్ట్స్ ఉన్నాయి, ఓట్లు వేయాలి అన్నప్పుడు ఎవడో ఒకడు చచ్చిపోతే ఆ సానుభూతితో ఓట్లు పడతాయని. అంటే ప్రజలు ఎలాగో వారి పరిపాలనలోనికి రావాలనుకుంటున్నారంటే మనుషుని యొక్క ఎమోషన్స్ వాడుకొని. ఇప్పుడు మిమ్మల్ని అలా వాడుకుంటే ఎంత అన్యాయం చెప్పండి. ఏదో వెంటనే ఏడుస్తాడు, వెంటనే బాధకు గురైపోతాడు అని చెప్పి ప్రతిసారి మిమ్మల్ని వాడుకోవటం అనేది అది అసలు పరిశుద్ధాత్ముడు చేసే పని కాదు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ మీరు గమనించండి, యేసుక్రీస్తు మరణాన్ని మన ముందుకు ఎందుకు తెస్తున్నాడంటే, మనము క్రీస్తు శ్రమల తర్వాత కలగబో మహిమల్లోనికి వెళ్ళాలి. మీలో ఎంతమంది యేసు ప్రభు యొక్క గాయాన్ని నిజంగా అడ్వాంటేజ్గా అనుభవిస్తున్నారు? ఈరోజు యేసు ప్రభు పొందిన గాయాన్ని నిజంగా ఎంతమంది ప్రయోజనంగా అనిపిస్తున్నారా? గలతీ పత్రిక 5:2 ఏముంది? క్రీస్తు వలని ప్రయోజనం అన్నాడు. ఏంటి ఆ ప్రయోజనం? ఆయన పొందిన గాయం వలన కలిగిన ప్రయోజనం ఏంటి? స్వస్థత. ఏ స్వస్థత? మత్తయి సువార్త 8:17. ఏ స్వస్థత? ఏ రోగములైతే ఈరోజు మనం శరీరంలో అనుభవిస్తున్నామో, మర్త్యమైన దేహమందు ఏ రోగాలు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో వాటి విషయంలో కలిగే స్వస్థత. నిజంగా యేసు ప్రభు యొక్క గాయాన్ని మనం ఎలాగూ విలువ ఇవ్వాలి. ఎవరన్నా మైక్ హస్తమట అని చెప్తున్నారు? శేషు ఆనంద్ గారిదండి. ఆనంద్ అన్నది కూడా ఆన్ అవుతుంది. శేషుది అనేది. సో ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వారు ప్రతి ఆదివారం రొట్టె విరిచినప్పుడు ఏమని చెప్పాలా? యేసు ప్రభువా, నీ రక్తం వల్ల నన్ను నీతిమంతునిగా తీర్చో, నీకు వందనాలు, నీవు పొందిన దెబ్బల చేత నీవు విరవబడ్డావు నా కొరకు అని చెప్పి ఎంచుకొని తింటే అప్పుడు యేసుక్రీస్తు మరణానికి మనం విలువనిచ్చినట్టు. అలా కాకుండా అయ్యో ఎన్ని దెబ్బలు పొందాడండి, ఎన్ని గాయాలు పొందాడండి, నలిగిపోయాడండి ఆయన మన కొరకు. కొంతమంది ఉన్న వాక్యాన్ని వదిలేసి కొత్త కవిత్వాలు రాసేస్తున్నారు. నా ప్రక్కలో నేను పడుకున్నాను, తప్పు చేశాను, నువ్వు ప్రక్కలో బళ్ళిపోటు పొందావు. ఓకే, వివరాలు మంచిదే, అసలు విషయం నమ్మకుండా వివరాలు ఎందుకు? నీ కాళ్ళలో మేకులు, నేను పాపం చేయడానికి పరిగెత్తానని, నీ చేతుల్లో మేకులు ఎందుకంటే నేను దొంగతనాలు చేశానని, నేను చూసిన మోహపు చూపుల కారణంగా నీ తలలో ముండ్ల కిరీటం అయ్యా. ఓకే, ఇదంతా ఎందుకండి? అసలు విషయం వదిలేశారు కదా. ఇప్పుడు ఆయన ఎందుకు చనిపోయాడు అంటాడు గలతీ పత్రిక 2:21. ఆయన చనిపోయినది మనం నీతిమంతులు అవటానికి అంటాడు. నువ్వు నీతిమంతుడు అంటే నమ్మడు, కానీ ఆయన చనిపోయాడు అనే దాన్ని ఈయన కవి గారు వర్ణించేస్తారు. ఏమని రాస్తారంటే, సముద్రం అంత సిర ఉన్నా, ఆకాశం అంత ఉన్నా, కాగితం ఉన్నా నీ ప్రేమను వర్ణించలేనాయా అంటాడు. ఉన్నమాట నమ్మరా బాబు. ఫస్ట్ నువ్వు సముద్రం అంత సిర వద్దు, ఆకాశం అంత పేపర్ వద్దు, ఫస్ట్ ఉన్నమాట నమ్ము. ఆయన ఎందుకు చనిపోయాడు? నువ్వు నీతిమంతుడు అవడానికి. నువ్వు నీతిమంతుడు అంటే ఏమంటాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటాడు. చూసారా? అంటే దుష్టుడు ఈరోజు వీళ్ళందరినీ తప్పించేశాడు అనమాట. అసలు దుష్టుడే యేసుప్రభు ఎలా మరణించాడో ఇస్కరియోతు యోధాకు సినిమా చూపించినట్టు చూపించాడని సూసైడ్ చేసుకునేటట్టు చేశాడు. ఆయన నువ్వు ఎలా చంపించావో తెలుసా? ఆయన నువ్వు ఎవరి చేతికి అప్పగించావో తెలుసా? అసలు వాళ్ళు ఎలా చంపుతారో తెలుసా? ఆయన్ని నువ్వు అప్పగించగా తీసుకెళ్ళి ఆ పిలాతుకి అప్పగించావు. ఆ పిలాతు యేసుప్రభుని మామూలుగా చంపడు అని చెప్పి యోధాకు రాత్రి సినిమా చూపించేటప్పటికి
ఆ సినిమా చూసిన యోధ ఇటువంటి నరుడు బ్రతక తగడా అని చెప్పి వెళ్ళి చచ్చిపోయాడు. ఈరోజు కూడా పరిశుద్ధాత్ముని ద్వారా మాత్రమే క్రీస్తు మరణాన్ని మనం తెలుసుకుంటే ఆయన మహిమల్లోనికి వెళ్తాం. ఆ విశ్వాసపు ఆత్మ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం ఏముందంటే, కృపకు మూలమగు ఆత్మ. అంటే క్రీస్తు మరణం మనల్ని గ్రేస్లోనికి తీసుకొని వెళ్ళాలి. క్రీస్తు మరణం మనల్ని విశ్వాసంలోనికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఇక్కడున్న మీ అందరికీ నేను చేతులు జోడించి వందనాలు చెప్తూ ఒక మాట చెప్తున్నా. అదేంటంటే, దయచేసి ప్రతిదానికి ఏడ్చేయకండి. ఒక ఎదుటి వ్యక్తి ఏడితే కూడా ఏడ్చేస్తారా? ఇప్పుడు రోడ్డు మీద ఎవడో పిచ్చోడు ఏడుతాడు, మీరు కూడా వెళ్ళి కాసేపు ఆడు ముందు నుంచొని ఏడితే ఎట్లా ఉంటుందండి? మీరు ఇలా ఏడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఈజీగా ట్రాక్ తప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు వాడు. ఒకడు ఫోన్ చేసి మీతో మాట్లాడేటప్పుడు ఆడు ఏడ్చేస్తున్నాడు అనుకుంటా, అయ్యి బాబాయ్ ఎంత కుమిలిపోతున్నాడో, ఎంత కృంగిపోతున్నాడో, ఏదో అయిపోయి ఉంటుంది, నిజంగా వృషభాలే చుట్టేసినాయి, ఇన్ని కుక్కలే చుట్టేసినాయి, ఈయన్ని నిజంగా గురిపోతులే ఈయన్ని మీద దాడి చేసేసినాయి, సింహాలే ఈయన మీద పడిపోయినాయి అన్నట్టుగా ఆయన మొత్తం ఆయన అక్కడ క్రియేట్ చేస్తున్నాడు. అప్పుడు మీరు అబద్ధం నమ్ముతున్నారు. యోహాను మొదటి పత్రిక 2:21లో ఏ అబద్ధము సత్య సంబంధమైంది కాదన్నాడు. అబద్ధమును జరిగించేవాడు యెరూషలేము పట్టణంలో ప్రవేశాన్ని కోల్పోతాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 27లో రాసినట్లుగా అబద్ధమైన దానిని జరిగించేవాడు అందులో ప్రవేశించడు. ప్రతి దానికి మీరు అబద్ధం నమ్మేద్దు. ఎందుకంటే వంచనతోనూ చెప్పండి, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ అక్కడ కల్పించబడిన ఉపదేశం ఉంటుంది అన్నాడు. ఆ కల్పించబడిన ఉపదేశం ఎలా వస్తుంది? దానికి కొన్ని వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ అని అనగానే అయ్యి బాబు ఇంకెళ్ళిపోతాడంటే అది అసలు సువార్త పేట కాదు. అది సువార్త కీర్తన. వీళ్ళు సువార్త యాత్రకి వెళ్ళిన వాళ్ళు కరపత్రికలు పట్టుకొని వెళ్ళి ఈ పాట పాడుతున్నారు బయట. ఆ పాట పాడటం వల్ల ఏంటి ప్రయోజనం? సత్యప్రసాద్ ఆత్మరావు పాట పాడమని. అదే ఆ పాట పాడితే సత్యప్రసాద్ ఆవిడ అబద్ధ ప్రసాద్ అవుతాడు. అది ఎందుకంటే ఆ పాటలో వాస్తవంగా సత్యము అనేది ఏదో ఒక మనిషిని ఒక మరణంలోనికో భయాల్లోనికో తీసుకెళ్ళిపోతే కుదరదు. ఇదంతా మనుషులు ప్రయోజనాలు పొందుకోవడానికి. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అసలు రంగు బయటపడిపోద్ది కదండి. ఇప్పుడు మనల్ని అందరినీ ఈ పాటల ద్వారా లాగేశాడు, మొత్తం మనల్ని ఒక ట్రాన్స్లోకి లాక్కెళ్ళిపోయాడు అని ప్రజలు తెలుసుకున్నారు కదా. ఈరోజు కూడా అలాగే తెలిసిపోద్ది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 14 ఏం చెప్పాడంటే, ఇది తప్పు మార్గానికి లాగు కుయుక్తి అన్నాడు. మీరు చెప్పండి, మన పరిచర్యలో ఎంత ఏడ్చినా అసలు కరగని వ్యక్తి, ఎంత ఎమోషన్ పండించినా అసలు లోబడిన వ్యక్తి ఎవరో ఒకరి పేరు చెప్పండి. నేను స్తంభం అంటే ఎవరో చెప్పారు కదా, అలాగా అసలు మీరు ఏడ్చినా పెద్దగా అసలు పట్టించుకోని వాడు. మీ ఎమోషన్స్కి ఏం కంట్రోల్, మీ ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేయగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? అంటే దేవుడు పరిశుద్ధాత్ముడు భలే చెప్పారన్న. ప్రసంగికులు ఎవరని అంటే, ఒక ఆయన ప్రసంగికులు ఎవరో చూడకుండా వచ్చేయండి అని రాశాడు. ఎందుకు? ఆ కన్వీనర్ పేర్లే ప్రసంగికులు అని రాయాలి. ఏళ్ళ కన్వీనర్లు ఏళ్ళే ప్రసంగికులు అంటారని చెప్పి ప్రసంగికులు ఎవరో అడగొద్దు మమ్మల్ని, పరిశుద్ధాత్ముడే ప్రసంగికుడు అని రాశాడు. కరెక్టే, పరిశుద్ధాత్ముడే. కానీ పరిశుద్ధాత్ముడు ఒక ఆత్మ కదా. ఆత్మను కలిగిన ఒక వ్యక్తి పేరు చెప్పండి ఇక్కడ. నిజమేనన్నా, ఈయన ఏ ఎమోషన్స్కే కదా. ఇప్పుడు ఓ రోజు ఏం జరిగింది అంటే, ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఆయన 2 భార్యలు తీసుకొని మా చర్చికి వచ్చాడు. మా చిన్నప్పుడు జరిగింది ఇది. అప్పట్లో సంఘ పెద్ద ఎవరు? మా కాలేబు గారే. అయితే ఆ 2 భార్యలు కలిగిన ఆయన వచ్చాడు. పాస్టర్ గారు లేరు, వాక్యం ఇమ్మని అడిగాడు. మా సంఘ పెద్దలు ఎంత బాగున్నారంటే, ఆడు ఏడుపు గొట్టు మొహం వేసుకున్నాడు అని ఆడికి ఇచ్చేశారు వాక్యం. వాడేం చేశాడు, 2-3 పాటలు పాడాడు. అందులో పాట ఏంటంటే, నమ్మి నమ్మి మనుషులను నమ్మి పలుమార్లు మోసపోయానని పాడాడు. ఈ పాటలన్నిటికీ కలిపి మా వాళ్ళందరూ పోగు చేశారు ఎంత డబ్బు మూట. ఈ డబ్బు మూట పోగు చేసి ఆడి చేతిలో పెట్టి ఎవరింటి కాళ్ళు ఆదివారం ప్రార్థన అయింది, వెళ్ళిపోయారు. ఇప్పుడు భోజనం చేసే టైం, మేము భోజనం పెట్టాలి ఇంట్లో. పెడితే 2 ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరంటే, ఇవి నా మొదటి భార్య, ఇవి నా 2వ భార్య అన్నాడు.
అంటే ఇప్పుడు నమ్మి నమ్మి ఎవడు మోసపోయాడు? మొత్తం మేము అందరం మోసపోయాం. మా సంఘ పెద్దలు ఆ ప్రసంగానికి అబ్బబ్బబ్బబ్బా, ఆ పాటకి అబ్బబ్బబ్బబ్బా అన్నారు, అయిపోయింది. వాడు ఎవడు మోసం చేశాడు? మమ్మల్ని మోసం చేసిపోయాడు. ఆడు మళ్ళీ ఒకసారి కాలేబు గారికి తాడేపల్లి కూడా వంతుని మీద కనిపించాడంట. ఆడిని అసలు కొట్టేద్దాం అనుకున్నాను అంటాడు. ఇంకెందుకు, అయిపోయింది, మొత్తం మోసం చేశాడు, వెళ్ళిపోయాడు. అలాగే ఈరోజు మన మనం ఎవడో ఒకడు కొంచెం ఏడుపు కొట్టు మొహం వేసుకుంటే ఆడు చెప్పేది రైటా రాంగ్ కాదు, ఆడు కుమిలిపోతున్నాడు, సో వాడు చెప్పేది రైట్ అనేసుకుందాం. అంటే మిమ్మల్ని ఏం కంట్రోల్ చేస్తున్నాయి? ఇది తప్పు మార్గానికి లాగు కుయుక్తి. మనిషి అంటే వాడు కాదు. అందుకని యేసు ప్రభు నా దేవుని దగ్గరికి వెళ్తున్నానంటే ఆయన ఒక మనుషుడు, పరిపూర్ణమైన మనుషుడు. మగ్దలేనే మరియ ఏడుపుకు ఆయన లోనైపోలేదు. ఆమె కన్నీరును కూడా ఆయన కంట్రోల్ చేయడానికి వెళ్ళాడు. ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగిన వాదే సరి అయిన పర్సనాలిటీ. గుర్తుపెట్టుకోండి దయచేసి, దానికి లోనైపోకూడదు. సత్యప్రసాద్ గారు ఉన్నాడు అనుకోండి, మీరు 2-3 కొంచెం దుఃఖకరంగా మాట్లాడితే కళ్ళు అంతా నీళ్ళు గార్చేస్తాడు. దెబ్బ తినేస్తారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున ఏళ్ళ దగ్గర వేసేస్తారు ఆ సీడీలు. చాలా మంది దగ్గర ప్లే చేసిన సీడీలు అట్టుకొచ్చి ఇక్కడ ఇలాగే ఉంటది. అందుకనే వీడియో ఆన్ చేసుకోండి అన్నాను. వీడియో ఆన్ చేసుకోకపోతే మీరు వాక్యం వింటలేదని మీ మైక్ ఆన్ అయిపోతే మీరు బయటపడిపోతారు. ఒక ఆయన ఇలాగే పడ్డాడు కదా అని నేను ఏంటే ఎలాగానంటే, మేమందరం కలిసి ఆయన అడిగేద్దాం అనుకున్నాం అన్నాడంటే. అడిగేయాల్సిందే చెప్తున్నప్పుడు. అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి అని ఎందుకు అంటున్నానంటే, మీకు తెలియకుండా రోజు మైక్ ఆన్ అయిపోద్ది. అప్పుడు మీరు ఇంట్లో వాడుకుని గొడవలని బయటకు వచ్చేస్తాయి. అది మొన్న జగన్నాథపురంలో కూడా ఫ్యామిలీ లోపల గొడవ ఆడుకుంటే మా వందనాలు చెప్పే టైంలో వాళ్ళ కేకలు బయటకు వచ్చేసినాయి. జూమ్ మీటింగ్లు జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే పని చేయండి. వీడియో ఆన్ చేసుకోకపోతే ఫోన్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేసి మీరు బెడ్రూమ్లో ఉండండి. లేకపోతే ఫోన్ తీసుకెళ్ళి ఏ బాత్రూంలో పెట్టేసి మీరు బయట ఉండండి. ఎందుకు చెప్పండి, వీడియోలు అందుకే ఆన్ చేసుకోమంటున్నాను. ఇప్పుడు రేపు 2 రోజులు జాయిన్ అవ్వడు, అసలు విషయం తెలిస్తే ఎవరు చెప్పకండి. నాదేనా అని కొంతమంది అనుకుంటున్నారు, నీవన్నట్టే అని చెప్పకండి. ఏమండి అనుకోరు, మీరు లీక్ చేయకండి ఇన్ఫర్మేషన్. ఓకే, అందరు ధైర్యంగా ఉండండి, టెన్షన్ పడకండి, వాక్యం వినండి. ఇప్పుడు మీ యొక్క వ్యక్తిత్వం, మీ పర్సనాలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్రతిదానికి ఏడ్ చేయకండి. యేసు ప్రభు యొక్క శ్రమలను పేతురు ఏడ్చేసాడు అనుకోండి, పత్రిక రాస్తా ఏడ్చేస్తా ఒక కవిలాగా ఇలా రాశాడు అనుకోండి, ఆయన శ్రమలను ఏమని వర్ణించగలను? నా పేపర్ అంతా కన్నీళ్ళ చేత తడిచిపోయిందంటే ఎవరికి లాభం? ఆయన పొందిన గాయము చేత మనకు స్వస్థత కలిగింది. అది రాయి. అది నువ్వు రాయకుండా ఎమోషన్స్లో నువ్వు కంట్రోల్ అయిపోతే అసలు పాయింట్ నువ్వు చెప్పలేవు. మీకు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన పాయింట్? వివరంగా చెప్పాను కదా, అర్థమైందో? దేవునికి స్తోత్రం. సో మిమ్మల్ని ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ కంట్రోల్ చేయనీయకండి. ఎందుకంటే మీరు స్టెప్ దగ్గర ఆగిపోతున్నారు. సో మీరు స్టెప్లోకి వెళ్ళాలంటే ఇవి మిమ్మల్ని బంధించనీయకండి. యేసుప్రభు నెక్స్ట్ జర్నీ ఎక్కడికి? తిరిగి లేచాక హెబ్రీ పత్రిక 8:4 ప్రకారం పరలోకానికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మగ్దలేని మరి ఏం చేయబోతుంది? ఆయన ఆపబోతుంది. లేదు నువ్వు నన్ను ఆపొద్దు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. కనీసం ఏడిస్తే ఏడవడండి. ఏం మనుషుడో మూర్ఖుడిలా తయారైపోయాడు. ఏడితే ఏడవడు. ఓ బాధ చెప్పుకుంటే పోనీ అవునా అమ్మ, అయ్యో అలాగమ్మా అని కూడా ఎండండి అని అనుకోకండి. ఎందుకంటే ఈ వేషాలు వేసేగా మోసం చేద్దామని రెడీగా ఉన్నారు. నిజంగా అది బాధేనా? నిజంగా అది వేదనకరమైన విషయమేనా? లెట్ మీ నో విత్ ద హెల్ప్ ఆఫ్ ది హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను తెలుసుకోనివ్వు. సో నేను పరిశుద్ధాత్మ చేత వెళ్ళనియండి. పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళనిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నేను దాన్ని తెలుసుకుంటే అప్పుడు నిజంగా ఏడవాలో ఏడవకూడదు నేను డిసైడ్ అవుతాను. ఎంతమంది చెప్తారు ఇలాగా? కొంతమంది అంటారు కదా, బాధపడితే కూడా బాధ రాదండి ఆయనకి, వేదన పడితే కూడా వేదన రాదండి. అంటే ప్రతి బాధకి మనం బాధపడిపోతే శ్యామలాంటి వాళ్ళు ఏం చేస్తారండి? ఏడ్చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏమవుతాం? ఏడ్చేసి ఆ అబద్ధాన్ని నమ్మేస్తాం అనమాట. సో నవ్వుకో. సో అందుచేత మనం ప్రతిదాన్ని కూడా ఫీలింగ్స్లోకి తెచ్చేసుకోకూడదు. ప్రసాద్ అన్న అర్థమైందా?
బాగా అర్థమైంది. దేవునికి స్తోత్రం. సీడీ ప్లేయర్ ఉందా మీ ఇంట్లో? సీడీలు వేసుకొని వస్తాడు ఒకడు, సీడీలు ఆడిచ్చేస్తాడు నీ దగ్గర, పీడీ లాంటోడు. జాగ్రత్త. ఏంటంటే వీళ్ళు సీడీలు ప్లే చేసినప్పటికీ మీరు ఏడ్చేశారనుకోండి, ఓకే అబద్ధం నమ్మేశాడు అనుకుంటారు. కానీ రేపు పొద్దుట కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడైతే కొనసాగింపులోకి తీసుకెళ్తాడు, కానీ ఇవేవి మిమ్మల్ని కొనసాగింపులేవు. అవునా కదా? అబద్ధాన్ని నమ్మి అబద్ధాన్ని జరిగిస్తే నువ్వు యెరూషలేము పట్టణంలో ప్రవేశం కోల్పోతావు. నెహెమియా గ్రంథంలో ఏం రాశాడు? నెహెమియా గ్రంథం చదవండి ఒకసారి, దయచేసి వాక్యం తెరవండి. నెహెమియా గ్రంథం అది ఎక్కడుందని అడగండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం తర్వాత ఎజ్రా గ్రంథం తర్వాత నెహెమియా గ్రంథం 11:6 చదవండి. ఎవరు తీశారో వాళ్ళు చదివేయండి. నెహెమియా గ్రంథం 11 అధ్యాయం 6 వచ్చింది. యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరూ బలవంతులైన 460 యనమండుగురు. అంటే యెరూషలేములో నివసించిన వాళ్ళు ఎవరు? బలవంతులు నివసించారు. అంటే బలవంతులకు యెరూషలేములో ప్రవేశం ఉంది. బలవంతులు ఎవరు? బలవంతులు ఎవరు? సీరియల్ చూస్తే ఏడ్చేసేవాళ్ళ, జబర్దస్త్ చూసి నవ్వుకునేవాళ్ళ? బలవంతులు వాళ్ళు కాదు, వాటిని కంట్రోల్ చేసేవారు. వాటిల్లో కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. సందీప్ అన్న ఉన్నాడన్నా? సతీష్ అన్న మీ కోవర్కర్, మీ జత పని వాడు ఉన్నాడా? ఏది కనిపించలేదు నాకు. చీకట్లో ఉన్నాడండి ఆయన. చీకట్లో ఉన్నాడా? అయ్యో, ఆశ్చర్యకరమైన వెలుగులోకి రండి. రైట్, ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఇక్కడ. అదేంటంటే కరీంనగర్ మీటింగ్స్లో సందీప్ అన్న నా దగ్గరికి వచ్చి బాధ చెప్పుకున్నాడు అనమాట. ఏంటంటే ఒక ఆమె కొంచెం మెంటల్గా వ్యవహరిస్తుందండి, ఆమె చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అందరినీ, పిచ్చిగా పనిచేస్తుంది, ఆవిడ పిచ్చి చేష్టలు చేస్తుంది, ఇబ్బంది పెడుతుందని. రేపు పొద్దుట కాన్ఫరెన్స్ దగ్గర కూడా ఎవరో ఒకళ్ళు ఇలాగే వస్తారనమాట. వచ్చి ఏమంటారంటే వాళ్ళు బాధ అంతా చెప్పుకుంటారు. ఒకసారి మమ్మల్ని ఈ సాక్ష్యం చెప్పుకుంటామండి, లేకపోతే ఈ పేపర్ చదవండి, కొంచెం ఎవరినైనా హెల్ప్ చేయండి అంటే సతీష్ అన్న ఏమంటాడంటే, బ్రదర్ ఇవన్నీ వద్దు బ్రదర్, మనం ఇలాంటివన్నీ రన్ చేయకూడదు ఇక్కడ కాన్ఫరెన్స్లో అంటాడు. సందీప్ అన్న వెంటనే 2 కన్నీళ్ళు కాచి, లేదులే అన్న వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్న, అతను బాధ నాకు చెప్పాడన్నా అంటాడు. సో ఇలాంటి వాళ్ళని వాడేసుకుంటారు అనమాట. అందుకని నాయకులు ఎలా ఉండాలంటే యెరూషలేములో నివాసం చేసిన పెరెసు వంశస్థుల్లా ఉండాల, బలవంతుల్లా ఉండాల. ఒకవేళ నేను కానీ ఈ వాక్యం చెప్పినట్టుగానే ప్రవర్తించాను అనుకోండి, సందీప్ అన్న వచ్చి మళ్ళీ సతీష్ అన్న దగ్గర, మన పాస్టర్ గారిలో కొంచెం దయగల హృదయం ఏదో తగ్గింది అనిపిస్తుంది అన్న అంటాడు. దయగల హృదయం తగ్గుతుంది కాదు, మనలాంటి వాళ్ళని ఉపయోగించుకొని కొంతమంది అబద్ధాలను జరిగించేస్తున్నారు. మనం ప్రతి ఎమోషన్కి లోనైపోతామని చెప్పి వాడు జరిగిస్తాడు. నష్టపోయిన తర్వాత మళ్ళీ వచ్చేయమంటాం, వాడిని అనవసరంగా నేను నమ్మానన్న, పెద్ద మోసం చేశాడంట. కాబట్టి ఉదయం ఒక ప్రార్థన చేద్దాం. 22వ కీర్తనలో యేసుప్రభు ఎంత బాధ పొందాడో మీరు ఒక సినిమా చూస్తే తెలుసుకోలేరు, కానీ పరిశుద్ధాత్ముడు ఆ శ్రమలను మీ జీవితాల్లో మహిమల్లోనికి తీసుకెళ్ళడానికి వాడుకోవాలి. అప్పుడు ఆ వృషభము, ఆ సింహము, ఆ కుక్క, ఆ గురిపోతు ఆయన ఎంత వేధించాయో మీకు కరెక్ట్గా మీరు ఆయనకు తగిన కృతజ్ఞత చెప్పగలుగుతారు. యేసు ప్రభుకి తగిన కృతజ్ఞత పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వాడే చెప్తాడు. సో అమ్మవాళ్ళు చాలా కష్టపడి వంట చేశారు, మరి విత్తినవాడు చాలా కష్టపడి విత్తాడు. మీరు ఆ కష్ట ఫలంలోనికి ప్రవేశించండి, అప్పుడు మీరు సరి అయిన కృతజ్ఞత చెప్తారు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? రోమాపత్రిక 1వ అధ్యాయం 20లో సృష్టించబడిన వస్తువుల ద్వారా 21 కృతజ్ఞతాస్తుతులైనా చెల్లించలేదా అన్నాడంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడుగా. మామిడికాయలు కొంచెం తక్కువకి ఇచ్చాడు అనుకోండి ఎవడైనా, మనం అనుకున్న రేటుకి థ్యాంక్స్ ఎవరికి చెప్తాం? అమ్మేవాడికి చెప్తాం. అసలు ఆ మామిడికాయ ఎలా వచ్చిందో ఆయనకి అసలు కృతజ్ఞత చెప్తారా? మనుషులు తినేస్తారు అంతే. యాపిల్ ఎందుకు కింద పడిందంటే న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టాడు అంటున్నారు, కానీ అసలు ప్రభు కృతజ్ఞత చెప్పాడు మనుషుడు. ప్రభువా ఇది మాకు అనుగ్రహించావు, నీకు వందనాలని కృతజ్ఞత చెప్పాడు. ఏం సతీష్ అన్న? కృతజ్ఞత అయినా చెప్పలేదు అంటున్నాడంటే కృతజ్ఞతను ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుండి. మరి కృతజ్ఞతలోకి మనం ఎలా వెళ్తాం? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితేనే వెళ్తాం.
మామూలు సంగత. ఇప్పుడు ఒక ఎద్దు ఒక మనిషిని పొడి చేయటం అనేది మామూలు సంగతి కాదు. పైగా ఒంగోలు ఎద్దులైతే ఇంకా పెద్దవే. అటువంటి బలమైన వృషభములు నన్ను పొడిచే అన్నాడు ప్రభు. మరి అది ఎంత వేదన, దాన్ని వర్ణన ఎవరు చెప్తారు? మరి దాన్ని మనం ఎలాగూ కృతజ్ఞత చెప్పాలి యేసు ప్రభుకి? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పొందిన శ్రమల ద్వారా కలగబోయే మహిమలోనికి వెళ్ళాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, రాబో యుగములలో కృపా మహదేశ్వరి అని ఆయన కనుపరుస్తానన్నాడు. దాన్ని మనం తెలుసుకోవటం ద్వారా ఆ శ్రమలకు మనం విలువనిస్తాం. అవునా కదా? ఎప్పుడైనా మీ అమ్మగారు మిమ్మల్ని కూర్చోబెట్టి, ఒరే నిన్ను మోయటానికి నేను ఎంత వేదన పడ్డాను అని చెప్పారా? కనీసం మనల్ని ఆపరేషన్ చేసి బయటికి తీసినప్పుడు ఆ కుట్లు ఉంటాయి కదా, కుట్లు చూపించారా మీకు? పోని కుట్లు చూసినోడు ఎవడైనా అమ్మని ఏడిపించకుండా ఉంటాడా? 9 నెలలు నేను మోసానురా, ఎంత వేదన పొందానురా నిన్ను అని చెప్పుకుంటే ఎవరైనా తల్లికి దుఃఖం కలిగించకుండా ఉంటారా? ఖచ్చితంగా లేదు. మీ బాధ మీరు చెప్పుకుంటాను ఉండండి, ఆడు మిమ్మల్ని రొమ్ము దగ్గర పాలు తాగినాడు మళ్ళీ రొమ్మునే అంతా ఉంటాడు. అంత కృతజ్ఞత లేని మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఇదంతటి కారణం ఏంటి తెలుసా? మనల్ని ఎమోషన్స్, ఫీలింగ్స్ కంట్రోల్ చేసేస్తున్నాయి. మనం ఫెయిత్ స్పిరిట్లో వెళ్ళట్లేదు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం తర్వాత 5లో ఏమన్నాడంటే, నాట్ బై ద సైట్ బట్ బై ద ఫెయిత్ అని చెప్పాడు. అంటే వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచున్నామని 4వ అధ్యాయం తర్వాత 5వ అధ్యాయం 6వ వచనం చెప్పాడు. కాబట్టి ప్రేమతో నేను ఏం చెప్తున్నానంటే, యేసు ప్రభు యొక్క శ్రమలకు మనం ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి. నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉంటున్నావు? ఆయన పొందిన వేదన, ఆయన పొందిన మరణం, ఆయన పొందిన బాధ, ఆయన పొందిన దుఃఖం, ఆయన పొందిన తృణీకారం, ఆయన విసర్జించబడ్డాడు, ఆయన మనుషులు చూడనలని వాడిగా అయిపోయాడు, ఆయన స్వరూపము సొగసు ఏది లేకుండా అయిపోయాడు. మరి దీనికి నేను కృతజ్ఞత ఎలా చెప్పాలా? కేవలము పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క జీవంలోనికి వెళ్తేనే, పరలోకంలో కూర్చున్న క్రీస్తులోనికి వెళ్తే తప్ప నేను కృతజ్ఞుడిగా బ్రతకలేను. అందుకని ఇప్పుడు చాలా త్వరగా మీరు 22వ కీర్తన ఎవరైతే చదివారో ఆ 22వ కీర్తనలో యేసు ప్రభుకి మీరు థ్యాంక్స్ చెప్పాలంటే, ఆయన పొందిన వేదనకు మీరు ఆయనకు కృతజ్ఞత చెప్పాలంటే, ఆ శ్రమలకు ఈరోజు పరలోకంలో దాచబడిన మహిమలు ఏంటో తెలుసుకోవాలి. హెబ్రీ పత్రిక 9:11 రాత్రి మనం విన్నాం కదా, ఆయన తానే నిత్యమైన విమోచన సంపాదించి ఆ సంపాదన ఎక్కడ తీసుకెళ్ళాడు? 12వ వచనం, పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? దానిని పరలోకమందు దాన్ని భద్రం చేశాడు. పేతురు 1వ పత్రిక 1:5. కాబట్టి ఆ భద్రం చేయబడిన ఆ స్వాస్థ్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన శ్రమలకు మనం విలువిస్తాం. నేను ఒక ప్రశ్న అడిగిన, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అనే మాటకి సరైన కృతజ్ఞత మనం ఎలా చెప్పగలం చెప్పండి? ఇప్పుడు నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని యేసుప్రభు బాధ పొందాడు కదా. ఆ విషయంలో కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే ఇప్పుడు మనం ప్రవేశించే మహిమ ఏంటి? ఒకళ్ళనే చెప్పండి, ట్రై చేయండి. రక్షణ పొందుకున్నాం కదండి. రక్షణ. ఇంకా సతీష్ అని వీడియో ఆఫ్ చేసాడు. ఇంకెవరైనా చెప్పండి, క్వశ్చన్గా ఆన్సర్ చెప్పండి ఎవరైనా. నా దేవ నా దేవ ఆయన జీవంలో ప్రవేశం. రైట్ ఆన్సర్. నేను అదే అడుగుతున్నా. ఆయన జీవంలోనికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఆయనకి చెప్పే కృతజ్ఞత పరిశుద్ధాత్మ రూపంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అదే దేవుణ్ణి మై ఫాదర్ అని పిలవటం ద్వారా నా దేవా అనే ప్రభు పొందిన వేదన్ని ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆ కృతజ్ఞతలోనికి ఎలాగెళ్ళగలగాలంటే దేవుని తండ్రి అని పిలవాలి. ఇప్పుడు దేవుని తండ్రి అని పిలిచే అంతగా నేను దేవుని దగ్గరే ఉన్నాను అని మీరు నమ్మగలిగితే, నీవు నన్ను నేల విడనాడితివి అనేది ఇప్పుడు మనం ఏం చెప్తామంటే, నువ్వు నన్ను ఎందుకు ఇంకా విడిచిపెట్టట్లేదు అని చెప్తాం. అంతే కదా? తండ్రి అంటే అర్థం ఏంటి? దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేడు, యోహాను 8:35. ఇప్పుడు మనం ఏమంటాం? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలియాజర్ కష్టపడుతున్నాడు, కానీ ఎలియాజర్ సాయంత్రం అయినప్పుడు తన పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కానీ నా పేరు ఐజక్, నా పేరు ఎలియాజర్ కాదు. నన్ను నువ్వు ఇంట్లో నుంచి ఎప్పుడు గెంటేయట్లేదు. అప్పుడు మనమే ఉంటాం, నా తండ్రి నీవు నన్ను ఎందుకు విడనాడట్లేదు? నా ఆర్తధ్వని నువ్వు ఎప్పుడు ఎందుకు వింటున్నావు? యేసుప్రభు అదే అన్నారు. యోహాను సువార్త 11లో ఏమన్నారు? తండ్రి నీవు నా మనవి ఎల్లప్పుడూ వినుచున్నావు అన్నాడు. అదే కదా?
సో అంటే యేసు ప్రభు పొందిన బాధకి ఇప్పుడు రావాల్సిన కృతజ్ఞత ఏంటి? యోహాను సువార్త 11వ అధ్యాయంలో వ్రాశాడు. ఏమనంటే, తండ్రి 41, నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు. మీరందరూ చెప్పండి నాతో పాటు, తండ్రి నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు. అది ఆ రోజు ఆయన వేదన ఏంటి? నా దేవా నా దేవా, నీవు నా ఆర్తధ్వని వినక ఎలా దూరముగా ఉన్నావు. ఈరోజు తండ్రి నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు. అసలు ఈ తండ్రి అని ఎవరు పిలిపిస్తున్నారు మన చేత? పరిశుద్ధాత్ముడు. ప్రార్థన ఎవరు చేపిస్తున్నారు? నాయన అబ్బా తండ్రి అని మొర్రపెట్టు ఆత్మ అన్నాడు. ఎవరు చేపిస్తున్నారు? పరిశుద్ధాత్మ. చూసారా? అదే మీరు సిలువు దగ్గరికి వెళ్ళి నా దేవా నా దేవా అంటున్నాడు అంటే అందరూ ఏమనుకున్నారు? ఏలి అని పిలుస్తున్నాడు, ఈయనకి పాపం దాహం అయిపోతుంది, ఏలియాకి పిలుస్తున్నారు అనుకున్నారు. సో ప్రజలు ఎలాగూ మిస్గైడ్ అయిపోతున్నారు. ఏలి అని పిలవలేదు ఆయన. పరిశుద్ధాత్ముడు మాత్రమే సర్వసత్యంలోనికి తీసుకొస్తాడు. కానీ మనుషులు యేసుప్రభు మరణాన్ని కూడా అడ్వాంటేజ్, నా బాధని మనుషులు అడ్వాంటేజ్ చేసేసుకుంటారు, మీ బాధని మనుషులు అడ్వాంటేజ్ చేసుకుంటారు. ఇప్పుడు దేశంలో ఒక అత్యాచారం జరిగిందండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బాధితురాలు ఉంది, ఒక అమ్మాయి మీద రేప్ జరిగింది, ఇప్పుడు బాధితురాలు ఉంది. ఇప్పుడు అమ్మాయికి న్యాయం చేయాలి అని అంటే ఆ అమ్మాయి యొక్క బాధను టీవీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి వాడుకోరు. వాళ్ళు ఈ సీన్ని ఉపయోగించుకొని రేటింగ్ పెంచుకోవడానికి వాడేసుకుంటారు. ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? ఆ అమ్మాయి పక్షంగా వెళ్ళామని పోరాడతారా? అమ్మాయి కొరకు వెళ్ళామని బాధపడతారా? అంత ప్రేమ నిజంగా ఈ రోజు ఉందా? అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది, అంత ప్రేమ అడగలేదు. ఇంకోటి తెలుసా? ఆ టీవీలో చెప్పేవాడు కూడా ఆ రేప్లో ఉంటాడు, వాడు కూడా చేసే ఉంటాడు, కానీ వాడు కూడా అరుస్తూ చెప్తా ఉంటాడు. అంత ఘోరమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. మరి ఈరోజు యేసు ప్రభు యొక్క మరణాన్ని ఎంతమంది సొమ్ము చేసుకుంటున్నారు? యేసుక్రీస్తు యొక్క శిలువ వేదన ఎంతమంది తమ స్వప్రయోజనానికి వాడుతున్నారు? కానీ మరి నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే ఒక మంచి సంఘానికి వెళ్ళాలి, పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన మరణం యొక్క ఆ ప్రయోజనంలోనికి మనం ఆ ఆత్మ ద్వారా ప్రవేశించాలి. లేదంటే ఇంత వేదన పొందినోడికే కృతజ్ఞత చూపించిన వాళ్ళు, మనలాంటి వాళ్ళు శ్రమ పడితే నలిగిపోతే మనకెందుకు కృతజ్ఞతగా ఉంటారు? మనం కృతజ్ఞతగా ఉండలేం. గల్తీ పత్రిక 5:2 క్రీస్తు వలన ప్రయోజనం. గల్తీ 5:4 క్రీస్తు వలన ప్రయోజనం నుండి తొలగిపోకుండా. ఇదంతా గల్తీ 5:16 మీరు ఆత్మచేత నడిపించబడితేనే జరుగుతుంది. 5:25 ఏమన్నాడు? ఆత్మను అనుసరించి క్రమంగా నడవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరైనా మనల్ని ఎమోషన్స్తో మోసం చేస్తున్నారేమో తెలుసుకోవాలా. ప్రతిదానికి ఏడ్చేస్తా ఉంటే ప్రతి అబద్ధం మన దగ్గర పండిపోద్ది. అబద్ధం పండిపోతే రేపు పొద్దుట నువ్వు యెరూషలేములో ప్రవేశించలేవు. ఎందుకంటే అదే గల్తీ పత్రిక 5వ అధ్యాయం 16 ఏమన్నాడు? ఆత్మచేత నడిపించబడండి. 22 ఏమన్నాడు? అలా నడిపించబడేవారు తప్ప శరీర కార్యములు జరిగించేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు అని చెప్పాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పినాక ఏమన్నాడు? ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. మధుజోయలన్నా, నాకు క్వశ్చన్గా ఆన్సర్ చెప్పు. నీ దగ్గర ఎవరైనా ఏడుస్తున్నారే అనుకో, బాధపడుతున్నారే అనుకో, వేదంతో విషయాలు చెప్తున్నారనుకో, నువ్వు నమ్ముతావా? నమ్మి వెంటనే నువ్వు ఏడుస్తావా? లేదా ఆ విషయాలను పరిశుద్ధాత్మ వెలుగులో తెలుసుకొని దానికి స్పందిస్తావా? అసలు నీ నిర్ణయం ఏంటి? ఉదయకాలం నువ్వు ఇంతకు ముందే ఎలా ఉన్నావు కాదు నేను అడిగేది, నీ నిర్ణయం ఏంటి అని అడుగుతున్నాను. క్వశ్చన్ అర్థమైందా? అర్థమైందండి. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చెప్పండి. పరిశుద్ధాత్మ వివేచనతో ఆలోచించి ఏడవాలా, బాధపడాలా, ఏం చేయాలనేది తెలుసుకుంటారు, అంతేనా? అలాగైతే పర్లేదు, ప్రభుకు స్తోత్రం. కాకపోతే మనం మోసపోతాం. దయచేసి నన్ను ఎవ్వడం మోసం చేయలేడురా అని ఎవరు అనుకోకండి. అయ్యేం పని చేయవు, నన్ను ఎవడం మోసం చేయలేడు, ఐఎమ్ స్టడీ, నేను బాగానే ఉన్నాను అని అనుకోకండి. ఎందుకంటే వాక్యంలో ఏం చెప్పాడంటే, ఇందులో చాలా మంది అంటే ప్రవీణ్స్ అనుకుంటారంట. ఏ ప్రవీణ్సో మరి వీళ్ళు. తిమోతి 1వ పత్రిక 6:28 ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని తప్పిపోయారంట. ప్రభువా, మేము వీటిలో పడి తప్పిపోకుండా కాపాడయ్యా అని ప్రార్థన చేద్దాం. ఓకేనా? మీటింగ్ అయిపోయింది.
ఒక ఆడవిడ వచ్చి సత్యప్రసాద్ గారి దగ్గరకు వచ్చి ఏడ్చేస్తుంది అనమాట. ఆయన పేరే ఎందుకు వాడుతున్నారు అనొద్దు, చెప్తాను తర్వాత స్టోరీ. ఏడ్చేస్తుంది అనమాట. ఏడ్చేస్తే ఏం చెప్పిందంటే, హనూక్ గారు నాకు అన్యాయం చేశాడు బాబోయ్, జూమ్ మీటింగ్ నడిపెత్తాడు కానీ అమ్మోయ్ ఆయన అంత దుర్మార్గుడు లేడు అని ఏడ్చేస్తే, ఇప్పుడు ఆయన నిజంగా దుర్మార్గుడా? నిజంగా ఆయన దుర్మార్గమైన పనులు జరిగించేవాడేనా అని ఇంకేం ఆలోచించకుండా ఈ ఆడది ఏడుతుందంటే ఖచ్చితంగా ఏది చేసి ఉంటాడు అంతే అని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతారని ఏడుతారు వీళ్ళు. అమ్మా ఎందుకు ఏడుతున్నావురా, నువ్వు నన్ను ముట్టుకోక అన్నాడు. ఇదేంటి ఎందుకు ఏడుతున్నావు అన్నాడు, ముట్టుకోద్దని ఎందుకు అన్నాడు? పరలోకంలోనికి నేను వెళ్ళి నేను కనికర పడతాను, ఎక్కడ నేను కనికర పడను, పరలోకంలోకి వెళ్ళి కనికర పడతాను. అసలు వాస్తవాలు ఏంటో నిజ నిజాలేంటో నేను పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుంటానని చెప్పి సత్యప్రసాద్ గారి జాగ్రత్తగా ఆడదాన్ని వజ్రం గారిని పిలిచి, ఇదిగో పాపం చాలా ఏడుతుంది బిడ్డ, ఈ బిడ్డకి కొంచెం టీ ఇవ్వు అని చెప్పాలి తప్ప వెంటనే హనూక్ గారి నెంబర్ ఏది ఫోన్ చేయి, ఏంటి ఎందుకండి అలా చేశారు, తప్పు కదండి, మీరు అంత దుర్మార్గులు అనుకోలేదు, ఆ బర్నబాస్ అనేవాడికి తెలుతులేదు మీకు జూమ్ మీటింగ్ ఇస్తున్నాడు అని నువ్వు అనేస్తే నువ్వు ఫీలింగ్స్లో పడ్డావుగా. ఇప్పుడు ఇది అబద్ధమైతే అది ఎంత మోసం, అది నిజమైతే దేవునికి స్తోత్రం. అది అబద్ధమైతే ఎంత మోసం, ఎంత మోసపోతాం. రేపొద్దుట ఈ హనోక్ గారి ద్వారా వచ్చే ప్రయోజనాలు నువ్వు పొందుకోకుండా ఉండటానికి నిన్ను వెలివేయాలని తప్పు మార్గానికి లా కుయుక్తిది. అందుకనే నేనేమి ఆ డైలాగ్ చెప్పట్లేదు ఏడ్చే మగోడిని, నేనేమి ఆ డైలాగ్ చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే అసలు ఎవరిని నమ్మకండి, పరిశుద్ధాత్మని నమ్మండి, పరిశుద్ధాత్మని ద్వారా తెలుసుకోండి. అబ్బాయి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మాకు తెలియదు అంటే ఇప్పుడు రక్షణ తీర్మానం చేయండి అంతే. అదేంటంటే మేము మీ తాతయ్య ఉన్నప్పుడు రక్షించబడ్డాం అనవద్దు, తాతల కాలంలో రక్షించబడ్డాం అనేది మీ భ్రమ. రక్షణ తీర్మానం చేసుకొని ఆత్మను పొందండి. ఎందుకంటే ఆత్మను పొందకపోతే మనం ప్రతి ఆత్మను నమ్మేస్తాం. ప్రతి ఆత్మను నమ్మితే ప్రతి సినిమా హిట్ అయిపోద్ది మన దగ్గర. యోహాను మొదటి పత్రిక 4:2 భానుశ్రీ అన్న నీ గురించి కూడా మా దగ్గర సమాచారం ఉంది. ఏంటంటే ప్రతి చిన్నదానికి భానుశ్రీ గారు బాధపడతాడు, దుఃఖానికి లోనవుతాడు. వద్దు, ప్రభు నిన్ను బలంగా తయారు చేయను గాక. ఎందుకంటే నీ దగ్గర పండించే సినిమాలు నీ దగ్గర పండించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే భానుశ్రీ గారు కూడా తొందరగా ఏదైనా బాధ ఉంటే తట్టుకోలేడు, ఏడ్చేస్తాడు. మా చిక్కాల ఆనందాన్ని కూడా అంతే, పేరు ఆనందే కానీ ఆయన కూడా ఏదైనా వింటే వెంటనే తట్టుకోలేడు, వెంటనే ఆయన ఏడుస్తాడు. సో మన దగ్గర కొన్ని సినిమాలు పండించి అబద్ధాన్ని నమ్మిస్తారు. అందుచేత ఎమోషన్స్ కాదు మనకు కావాల్సింది ఫెయిత్. సో ఫీలింగ్స్ కాదు మనకు కావాల్సింది ఫెయిత్. సో దేవుడు మిమ్మల్ని ఫెయిత్లోనికి నడిపించును గాక, విశ్వాసపు ఆత్మ విశ్వాసంలోనికి నడిపించును గాక. తద్వారా శ్రమల ద్వారా వచ్చే మహిమలోనికి మనం వెళ్ళిపోవాలి, లేకపోతే ప్రయోజనాలు కోల్పోతాం. ఇక్కడ విషయం ఏంటంటే ఎవడో వచ్చి ఏదో సీడీ ప్లే చేసి మొత్తం నన్ను ట్రాక్ తప్పించాడు అన్న సంగతి మొత్తం అయిపోయిన తర్వాత తెలితే అది ఎంత వేదన. నిజంగా ఆడి దొరికితే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆడిని మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చిందని ఆడిని మొత్తం మీరు ఉతిగా ఆరేస్తారనమాట. అక్కడ ఆరేస్తే ఏమవుతుంది, ఇంకా ఎరా ఎంత మోసం చేసావురా, నువ్వు ఏడ్చావని నేను నీదే నిజం అనుకున్నాను. అది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. స్టీఫెన్ రాజు గారిని కూడా డాడీ అని పిలిచాడు అంటాడు ఎవడో. ఆడు ఎంత మోసం చేశాడో ఈయనకి పాపం తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. ఆ రోజు నిజంగా డాడీ అన్నాడు అని, నిజంగా నన్ను డాడీ అన్నాడంటే నా సన్నే అనుకుని ఓరే నా కొడక అని ఈయన. కానీ ఆయన ఎమోషన్లో పడి ఉంటే ఈయనకి అయిపోదును, తుప్పు అయిపోదుడు. కానీ దేవుడు తప్పించాడు అంతే. కానీ కొంతమంది తుక్కు అయిపోయారు అనమాట. మ్యారేజ్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాడని డాడీ అని పిలవగానే నాన్న నాన్న అని పాట ఉంది కదా, ఆ నాన్న నాన్న పాట ఇక్కడ ప్లే చేశారనమాట. నా దేవ నీవు నన్నేలా విడనాడితే. నేను హైదరాబాద్ సతీషాన్ గురించి ఏం చెప్తున్నానంటే, సతీషాన్ ఎలాంటి వాటికి పడ్డు కానీ మా సందీప్ అని పడతాడు కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గరకు వచ్చి సందీప్ అని ఏడ్చినా జస్ట్ 2 టిష్యూలు జోబులు పెట్టుకొని ఇచ్చి తుడుచుకోదు బ్రదరు, పరిశుద్ధాత్మ తెలుసుకుందాం ఇది నిజమో కాదని. లేదా మీరు లాజరస్ అని హెల్ప్ తీసుకోండి. లాజరస్ అని కూడా ఇటువంటి వాటికి ఏం పడ్డాం, కొంచెం ఆయన కూడా మీకు చెప్తాడు ఇటువంటి ముచ్చట్లు నమ్మకూడదు అన్న అని చెప్తాడు. సో అది 22వ కీర్తన ద్వారా మనం తెలుసుకున్న సంగతి ఏంటంటే, నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి. దీనికి పరిశుద్ధాత్మ యొక్క రిప్లై ఏంటి? నా తండ్రి నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావు. సో ఈ ఉదయం మనం చెక్ చేద్దాం, అసలే ఇది నిజంగా వర్తమాన వాక్యమేనా? రాత్రి వర్తమానం ఏంటి చెప్పండి అందరూ.
రాత్రి మనం విన్న మెసేజ్ ఏంటి? సో మనం ఓ సేవకుడు ఒక తండ్రి రిలేషన్ ఉండాలి మనకని కదండి. ఇప్పుడు వచ్చిన ఉదయం వర్తమానం ఏంటి? నా దేవా నా దేవా నీవు నన్నేళ్ళు విడనాడితివి అనే దానికి మనం చెల్లించాల్సిన కృతజ్ఞత ఏంటి? మై ఫాదర్ మై ఫాదర్. సో అట్లా మనం తెలుసుకోవాలి. ఈ పరిచర్య నిజంగా నిజమైందేనా, యథార్థమైందేనా, ఇందులో ఉన్న పరిచారకులు సేవకులు యోగ్యులేనా అని మీరు ఎలా తెలుసుకోవాలంటే మనకు వస్తున్న వర్తమాన వాక్యాన్ని బట్టి తెలుసుకోవాలి. నేను రాత్రి చెప్పిన మెసేజ్కి ఉదయం చెప్పే మెసేజ్కి నేనేం లింక్ కలపలే. నిన్న రాత్రి చెప్పిన మెసేజ్ నేను రాత్రి ప్రభు మాట్లాడాడు, ఈ ఉదయం దానికి లింక్ ఆయనే కలిపాడు. కాబట్టి ఈ పరిచర్య నమ్మదగినది. ఇందులో ఉన్న వాళ్ళని కొంతమంది అయోగ్యులుగా చిత్రీకరిస్తున్నారు, కానీ వీళ్ళు యోగ్యులు కాబట్టే యోగ్యుల చేతికి దేవుడు తన సంగతులు అప్పగిస్తానని చెప్పాడు. అన్నాడా లేదా? పౌలు ఏమన్నాడు? పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడినైన నన్ను తన పరిచర్యకు ఆయన నియమించి నమ్మకమైన వాడిగా ఎంచాడు అన్నాడు తిమోతితోటి. అసలు ప్రభువే మాకు సంగతులు అప్పగించి నమ్మకమైన వారని మాకు ముద్ర ఇస్తే వాడెవడో వాళ్ళెవరో మేము నమ్మకమైన వాళ్ళం కాదు యోగ్యులం కాదని మీ దగ్గర ఏడిస్తే అది నమ్మేసి మమ్మల్ని అందరి దగ్గర చెడ్డగా ప్రచారం చేసేయకండి. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. మేము నమ్మకమైన వారమని ప్రభువే ఎంచాడు, మమ్మల్ని మా చేతికి సంగతులు అప్పగించాడు. కాబట్టి ప్రభు ప్రేమతో నేను ఏం చెప్తున్నానంటే, ఈ కడవరి దినాల్లో మోసపరుచు ఆత్మల యందు లక్ష్యముంచి భ్రష్టులు కాకండి. తిమోతి 1:4 మోసపరుచు ఆత్మలు ఉన్నాయి, మీరు లక్ష్యం ఉంచారా వాటి మీద, మీరు భ్రష్టులు అయిపోతారు. భ్రష్టులు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేనంత నష్టం జరిగిపోద్ది. అందుచేత ఎవరు యోగ్యులో మనం తెలుసుకోవాలి, ఎవరు నమ్మకమైన వారు మనం తెలుసుకోవాలి. పరిచర్య విషయంలో రాత్రి మనం విన్న వర్తమానం ప్రకారం, ఈ ఉదయకాలం మళ్ళీ వింటున్న ప్రకారం, తండ్రి అనే పిలుపులోనికి మనం రావాలి. తండ్రి అనే పిలుపులోనికి వస్తే మనం చాలా మేలులు పొందుతాం. తండ్రి అనే పిలుపులోనికి రావాలి. సో నా తండ్రి అని ఎవరిని పిలవాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పాడో మనం చూస్తే 15వ వచనంలో చెప్పాడు, మీకు ఉపదేశకులు క్రీస్తునందు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు అన్నాడు. కాబట్టి ఎవరిని మనం తండ్రిగా భావించాలి? సో ప్రభుని అడగండి, పరిశుద్ధాత్మ ద్వారా నేను ఎవరిని తండ్రి అని పిలవాలి? ఎవరిని పడతాను తండ్రి అని పిలవటానికి లేదుగా. క్రీస్తునందు 10,000 మంది ఉపదేశకులు ఉన్నారు, కానీ తండ్రి అని పిలవటానికి ఎవరిని పిలవాలి? పౌలు అంటున్నాడు, నేను మీకు తండ్రిని అంటున్నాడు. అందరూ మీకు తండ్రులు కాదు, నేను మీకు తండ్రిని అంటున్నాడు. సో నిజంగా పౌలు తండ్రి అయితే కొరింథీలో ఉన్నవారు ఆయన తండ్రిలాగే ఎంచారా? ఒకవేళ ఎంచుంటే నేను ఇలా చెప్తాను, తిమోతి పౌలును తండ్రిలాగా ఎంచాడు కాబట్టి ఒక తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అలా సేవ చేశాడని మనం వింటున్నాం. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ తల్లిదండ్రులకు అక్కర్లు ఉంటాయి, మీరు అక్కర తెలుసుకుంటారా తెలుసుకోరా? తండ్రిగా భావిస్తే, తల్లిగా భావిస్తే ఖచ్చితంగా తెలుసుకుంటారు. మరి కొరింథీలో ఉన్న వాళ్ళు ఏం చేశారో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనంలో వాళ్ళ దగ్గర పరిచర్య చేయడానికి ఆయన ఇతర సంఘాల దగ్గర కానుకలు తీసుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, మాటి మాటికి మీరు నా అవసరం తీర్చారు అన్నాడు. 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే 15లో మాటి మాటికి మీరు నాకు అవసరం తీర్చారు. 16వ వచనం అంటే అకయాలో పరిచర్య చేస్తుంటుంటే మాసిదోనియా వారు సహాయం చేశారు. నిజంగా వీళ్ళు పౌలును తండ్రిగా భావించుంటే మా డాడీకి ఏం కావాలని ఆలోచిస్తారుగా. అవునా? ఒక కొడుకు ఎలా ఆలోచిస్తాడు? మా నాన్నకి ఏం కావాలి, మా అమ్మకి ఏం కావాలి? ఎందుకంటే తల్లిదండ్రులు ఇంతవరకు మనల్ని పోషించారు. ఇప్పుడు మనం తల్లిదండ్రులు చూసుకునే టైం వచ్చింది, కృతజ్ఞత చెప్పాల్సిన సమయం వచ్చింది. అప్పుడు మా నాన్న దగ్గర ఏమున్నాయి, మా నాన్న ఎలా ఉంటున్నాడు, ఏం తింటున్నాడు అని అడుగుతారుగా. మరి కొరింథీలో ఉన్నవాళ్ళు పట్టించుకోలేదు ఆయన్ని. 7వ అధ్యాయంలో మాట్లాడితే ఏమన్నాడంటే 2వ పత్రికలో, మమ్ముని మీ హృదయంలో చేర్చుకోండి. ఈరోజు తల్లిదండ్రులకి ఇల్లు కట్టిస్తే తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. అదే ఆత్మ ఈరోజు విశ్వాసంలో కూడా పనిచేస్తుంది. తల్లిదండ్రులు చక్కగా పరిచర్య చేసి వాక్యం చెప్పి వాక్యంలో బలపరిచి సంఘాలు కట్టిస్తే ఆ సంఘాలు కట్టేసిన తర్వాత వాళ్ళని ఎలా బయటికి గంటేద్దామని ప్రయత్నం చేస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:2 అన్నాడు, మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకొనుడి, మేము ఎవరికి అన్యాయం చేయాలి. నిజంగా అన్యాయం చేస్తే తప్పదేగా, అన్యాయం చేస్తే తప్పుడోడేగా. అన్యాయం చేశానా అని అడిగాడు ఎవరు? నేను ఎవరి యొద్ద అయినా అన్యాయం చేశానా, ఎవరి దగ్గర అయినా నేను అన్యాయంగా ఏదైనా పుచ్చుకున్నానని అడిగాడు. ఎవరు అడిగారు? సమూయేలు అడిగాడు. ఎవరిని అడిగాడు? ఇశ్రాయేలు ప్రజలను అడిగాడు.
ఎందుకంటే వాళ్ళ కుమారులు లంచం తీసుకుంటున్నారు. అప్పుడు అడిగాడు, నేను ఎవరి యొద్ద అయినా అన్యాయంగా ఏమైనా తీసుకున్నానా అని. నిజమే, ఈరోజు ఏదైనా అన్యాయం జరిగిందా ఆలోచన చేయండి. పౌలు ద్వారా కొరింథీయులకు ఏం అన్యాయం జరగల. ఇంకా చెప్పాలంటే పౌలు అన్నట్లుగా మొదటి పత్రిక 9వ అధ్యాయంలో మీరు ఆత్మ సంబంధమైన పొందుకున్నారు, శరీర సంబంధమైన వాటిలో పాలు పుచ్చుకొనుట గొప్ప కార్యం అన్నాడు 11వ వచనంలో. ఒకవేళ అంటారేమో, పాస్టర్ గారు వచ్చినప్పుడు మేము ఎలా పెట్టాము ఎలా చూసామంటారేమో. మా వల్ల మీరు పొందుకున్న వాటితో కంపేర్ చేస్తే గొప్ప ఏం కాదు. కానీ ఈరోజు ఒక తండ్రిగా భావించవలసిన సేవకుడిని మనం ఏం చేస్తున్నామంటే అతని యొక్క అక్కరేంటో తెలుసుకోలేకపోతున్నాం. అతన్ని హృదయంలో కూడా చేర్చుకోవట్లే. ఎవరు చెప్పిన మాటలు నమ్మేసి 2వ పత్రికలు ఏమని అడిగారు, నిజంగా కొరింథీ అపోస్తుడైనా ఈయన అని అడిగారంట. 9వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో ఏమన్నాడంటే, నేను ఇతరులకు అపోస్తుడు కాకపోయినా మీకు పరిచయం చేశాగా, ఈ మట్టుకై నేను అపోస్తుడినే కదా అని అంటూ రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఏమన్నాడంటే, అపోస్తుని యొక్క చిహ్నములు స్పష్టంగా మీ మధ్యలో మరి బయలుపరచబడ్డాయి అన్నాడు. 15వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నాము, గుర్తుల బలము అనే మాట చెప్పాడు. అలాగే అపోస్తులని చిహ్నాల గురించి కూడా మాట్లాడాడు అనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ వివరాలు పౌలు గారు వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. మీరు చదవండి కావాలితే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:12 అపోస్తుని యొక్క చిహ్నములు మీ మధ్యను కనుపరచబడ్డాయి. ఇప్పుడు ఏమడుగుతున్నారు, నిజంగా క్రీస్తు పౌలు గారి ద్వారా పలుకుతున్నాడా అని అడిగారంట. 13వ అధ్యాయంలో పౌలు ఏమన్నాడంటే, నా యందు క్రీస్తు పలుకుతున్నాడని రుజువు కోరుతున్నారా కదా. చాలా ఎంత వేదన అండి. తండ్రిగా భావించాల్సిన వాడిని ఎంత అనుమానిస్తారా? తండ్రిగా భావించవలసిన వాడిని. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పరిశుద్ధాత్మ వల్ల మనం నడిపించబడకపోవటం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం పలికిన ఫస్ట్ వర్డ్ ఏంటి? తండ్రి. తండ్రి 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 అండి, ఈ లోకంలో పుట్టినప్పుడు చిన్నపిల్లోడు ఏడిచి ఫస్ట్ మాట ఏంటంటే అమ్మ అని ఏడుతాడు. కానీ క్రీస్తునందు క్రొత్తగా జన్మించినోడు ఫస్ట్ పరిశుద్ధాత్మ ద్వారా పలికి ఫస్ట్ వర్డ్ ఏంటంటే అబ్బా, ఫాదర్ అంటాడు. అంటే తండ్రి అనే విషయం అంత గొప్పదన్నమాట. ఈరోజు మరి క్రీస్తునందు నమ్మకమైన యోగ్యుడైన సేవకుడైన అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే, మీకు తండ్రులు అనేకులు లేరు, నేను మీకు తండ్రిని, కానీ మీరు నన్ను ఏమని ప్రశ్నిస్తున్నారంటే ఎదురు ప్రశ్న, నిజంగా ఈయన అపోస్తుడేనా అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఈయన అపోస్తుడేనా అని. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, అపోస్తులని యొక్క చిహ్నములు అంటున్నాడు. అంటే రుజువులు చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితికి ఆయన తీసుకొని వచ్చారు. ఆయన గుర్తులు చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, నేను అపోస్తుడు అంటానికి ఇదిగో అదే రుజువు, మీరే రుజువు, ఈ పరిచర్య రుజువు అని. నిజం చెప్పండి, ఇలా చెప్పుకునేటప్పుడు ఆయన ఎంత వేదన పొంది ఉంటాడు. అంటే మనం మేలు పొందుకున్న తర్వాత ఆ మేలులు మనకి వాళ్ళు మళ్ళీ గుర్తు చేయాల్సిన పరిస్థితికి మనం తీసుకొద్దామా? ఇక్కడ ఏం చెప్పాడంటే 12వ అధ్యాయంలో నేను అవివేకంగా మాట్లాడుతున్నాను అని అన్నాడు. 11:1 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:1లో కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నా అన్నాడు. ఎందుకంటే చేసినవి అన్ని చెప్పుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. మీరు కూడా అంతే. మీరు విశ్వాసాన్ని బట్టి ఏదైనా చేశారనుకోండి, మీరు చెప్పాలనుకుంటే అది కొంచెం మీకు చెప్పుకొని గొప్పలు చెప్పుకోవాలనిపించదు. పౌలుకు కూడా కొరింథీలో ఆయన ఏమేమి సేవ చేశాడో చెప్పుకోవాలంటానికి ఆయన ఇష్టపడట్లేదు. కానీ చెప్పుకోక తప్పట్లేదు ఇప్పుడు మరి. ఎందుకంటే అసలు అపోస్తుడే కాదని ముద్ర వేసేసారు. ఎందుకు వేసారా బాబు ఈ ముద్ర అంటే, ఆయన కానుకలు తీసుకోవట్లేదుగా, అంటే ఈయన ఎక్కడో ఏదో వ్యాపారం చేస్తున్నాడని ఆయన మీద నిందేశారు. ఆయన ఏమంటున్నాడంటే, నేను కానుకలు తీసుకోకపోవటానికి కారణం నేనేదో అపోస్తుడిని కాదని కాదు, నేను దాన్ని ఆ అధికారాన్ని మీ దగ్గర వినియోగించుకోలేదు, ఇతరుల దగ్గర నేను తెచ్చుకున్నది మీ దగ్గర ఖర్చు పెట్టాను అంటున్నాడు ఈయన. ఇప్పుడు మేలు చేస్తే ఇప్పుడు ఈయనకి ఏం ఎదురొచ్చింది? కానుకలు తీసుకోకపోవటం ద్వారా ఈయన అపోస్తుడేనా అని నిందొచ్చేసి అప్పుడు దాకా హృదయంలో అపోస్తుడైన పౌలు అనే ముద్రనేళ్ళు చెరిపేసి ఆయన హృదయంలోంచి కూడా వేలేసేసారు. తల్లిదండ్రులు ఇల్లు కట్టిస్తే తల్లిదండ్రుల్ని షెడ్లో పడుకోబెట్టేసి లేకపోతే గుడిసెలో పడుకోబెట్టేసి మనమేమి ఏసీ ఆన్ చేసుకొని వాళ్ళు కనీసం ఫ్యాన్ అయిన పరిస్థితులు ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం. మన తండ్రుల్ని ఎలా చూస్తున్నాం, పెద్దల్ని ఎలా చూస్తున్నాం, తండ్రిగా భావించమన్నాడు తిమోతి మొదటి పత్రిక 5:1లో. సేమ్ అలాగే నేనేం చెప్తానంటే, ఉదయకాలం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన చాలు, అప్పుడు మీరు దేవుణ్ణి తండ్రి అని పిలుస్తారు, మీకు నమ్మకమైన యోగ్యుడైన సేవకుడిని తండ్రిగించుతారు, పెద్దలను కూడా మీరు తండ్రిగా భావిస్తారు.
తండ్రి అనే పిలుపు చాలా ఉన్నతమైంది. ఆ పిలుపు మన నోట ఉంచటం కొరకై యేసు ప్రభు తండ్రి అని పిలిచే ఆ పిలుపు ఆయన వదులుకొని నా దేవా నా దేవా నీవు నన్నేళ్ళ విడనాడితివి అనే ఆ అనుభవంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం దేవునికి ఎంత సమీపంగా ఉన్న ఫైనల్గా మాట చెప్తాను. పౌలు గారు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నేను శరీరమును బట్టి మీకు దూరంగా ఉన్నా, నేను ఆత్మను బట్టి మీతో ఉండి ఈ విషయాలన్నీ నేను గమనిస్తున్నాను అని అన్నాడు. రీసెంట్గా నాకు పరిమళ ఒక వాక్యం చెప్పింది అన్నమాట. ఆ వాక్యం ఏంటంటే, గేహజీ ఆ ఆస్తి వెనకాల పరిగెడుతున్నప్పుడు ఎలీషా మనసు గేహజీ వెనక రాలేదా? ఎందుకంటే మేము మీటింగ్స్కి వస్తున్నప్పుడు మా అమ్మ మాకు సెండ్ ఆఫ్ ఇస్తుంది, నుంచొని బాయ్ చెప్తుంది అనమాట. అప్పుడు కొంచెం దూరం వచ్చాక మనం ముందుకు వచ్చేసాం కానీ అత్తమ్మ మనసంతా మనతోటే ఉంటుంది కదండి అనింది. అలాగే అది చెప్తూ చెప్తూ ఈ విషయం చెప్పింది. ఏదనంటే, గేహజీ ఆ నయమాను వెనకాల పరిగెడుతున్నప్పుడు ఎలీషా మనసు గేహజీతోటే ఉంది అనే విషయాన్ని చెప్పింది. సేమ్ అలాగే ఒక తండ్రి అనే సంబోధన మనల్ని ఏం చేస్తుందంటే, మన మనసు ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉండేటట్టు చేస్తుంది. తండ్రి అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏమయ్యాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన దాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఆ ప్లేసు ఖాళీ చేసి ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చేసాడు. ఎందుకు? ఈరోజు మనల్ని అందరినీ తెచ్చి ఆవిడ కూర్చోబెట్టాడు, ఎఫెసు 2:10. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఎవడో దగ్గరగా ఉన్నవాడు చెప్పినట్టు మనం అన్నీ చెప్పేయాలి. మీరు ఎలా ఉండాలంటే, మా దగ్గర ఉండి మా పక్కన ఉండి మాతో కూర్చుండి మీరు అన్నీ ఎరుగుతున్నట్టు మాట్లాడాలి, కానీ మీరేదో మాకు దూరం అయిపోయినట్టు ఎవరో వచ్చి మీకు ఏదో చెప్తుంటుంటే మీరు నమ్మేసేటట్టు ఉండకూడదు. మేము మిమ్మల్ని కొద్ది కాలం ఎడబాసి ఉన్నాను, ఆత్మను బట్టే కానీ మనసును బట్టి అయితే మేము మీతోటే ఉన్నామన్నాడు పౌలు గారు. సేమ్ అలాగే మనం ఎప్పుడు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఉండాలి, మన మనసులో ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఉండాలి. ఎవరో మనల్ని ఎవరికి పరిచయం చేయక్కర్లొద్దు. నాకు తెలిసండి, నువ్వేం కొత్తగా చెప్పొద్దు, నేను ఆ వ్యక్తితో ఉన్నానని చెప్పాలి. నువ్వు నాకేం కొత్తగా చెప్పొద్దు, నేను ఆ వ్యక్తితో ట్రావెల్ చేస్తున్నానని చెప్పాలి. అంతేగాని మన మనసులు దూరం అయిపోయినప్పుడు మనల్ని ఎవరైనా మన మనసులు పాడు చేసేస్తారు. కానీ ఈరోజు మనం ఎంత క్లోజ్గా ఉన్నామనేది ఆలోచిద్దాం. ఒకళ్ళు ఆదిలాబాద్లో ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఒకళ్ళు జగన్నాథపురంలో ఉన్నారు, ఒకళ్ళు పెద్దాపురంలో ఉన్నారు, ఒకళ్ళు కాకినాడలో ఉన్నారు, లేకపోతే ఒకళ్ళేమో యానం ప్రాంతంలో ఉన్నారు, ఒకళ్ళేమో తెలంగాణలో ఉన్నారు. మనం శరీరాన్ని బట్టి చాలా దూరంగా ఉన్నాం, కానీ మనమందరం ఆత్మను బట్టి ఒకళ్ళ ప్రక్కన ఒకళ్ళు కూర్చున్నాం. మన మనస్సులు ఎవ్వరు కలవరపరచకూడదు. నాకు ఆ వ్యక్తి తెలుసు అని అనండి, అంతే. ఏదో తెలియనట్టు మీరుంటే మీకేదో తెలియజేద్దామనే భావనలో వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన ఈ క్లోజ్ రిలేషన్ ఏంటంటే, తండ్రి అని పిలిచే అనుభవం కలిగింది. తండ్రి అని పిలవటం ద్వారా మన మనసులు ఎప్పుడు ఒకరి వెంట ఒకరి ప్రయాణం చేస్తూనే ఉంటాయి. సో నేను చెప్తున్నాను కదా, ఈ ఫెలోషిప్లో కలిసి ప్రభు బాలలో పాల్పుచ్చుకుంటున్నాం. మనం మాత్రమే కదా, కలిసి ప్రతి ఉదయకాలం వాక్యం వింటున్నాం. మన మనసులన్నీ ఒకే చోట ఉన్నాయి. కాబట్టి మీరు సరిగ్గా కొంచెం సైలెన్స్ పీరియడ్లోకి వెళ్తే మీ అంతరంగం మీకే బోధించేస్తుంది. వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఫాల్స్ అనేది, ఏది నిజం ఏది అబద్ధం అనేది మీ అంతరంగం మీకు బోధించనియండి. ఎవడో కాదు బోధించేది. మన మనసులు ఒకరికొకరు దూరంగా లేవు. ఉన్నాయా? కరీంనగర్ ఇక్కడి నుంచి ఎంత దూరం? లేకపోతే నిర్మల్ ఎంత దూరం? చెప్పండి. యానం ఎంత దూరం? ప్రయాణం చేస్తూ ఉంటే మన సహోదరుల కోసం తక్కువ దూరం కాదు. అంతసేపు కూర్చోలేము, జర్నీలో నలిగిపోతాం. కానీ మన మనసులన్నీ ఒకే చోట ఉన్నాయి. మన మనస్సులన్నీ ఒకే చోట తేవటం కొరకు కుమారుడు తండ్రిని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. నీవు నన్నేళ్ళ విడనాడిత్వి అన్నాడు. శిష్యులతో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నీవు స్పష్టంగా మాట్లాడుతున్నావు, గూఢంగా మాట్లాడలేదంటే, అబ్బా మీకు ఇప్పుడు అర్థమైందా, మీరందరూ నన్ను విడిచిపెట్టేస్తారు, కానీ నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేనన్నాడు. కానీ ఆ తండ్రి కూడా సిలువలో ఆయన దూరం చేసుకున్నాడు. ఇప్పుడు మనల్ని అందరినీ దగ్గర చేశాడు. కాబట్టి ఇలా చెప్పండి, బర్నబాస్ అన్న మనసుతో నాతోటే ఉంది, నా మనసు బర్నబాస్ అన్నతోటే ఉంది, నా మనసు పలానా సిస్టర్తో ఉంది, ఆ సిస్టర్ మనసు నాతో ఉందని సిస్టర్స్ చెప్పండి. అట్లా మనం అనుకుంటే మన మనసులన్నీ ఒకే చోట ఉంటే మనల్ని దూరం చేసి మనల్ని కలవరపరిచేవాడు ఎవడో ఉండడు అనమాట. కలవరపరచబడితే రేపొద్దుట ప్రయోజనం కోల్పోతాం. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు, మిమ్మల్ని ఎవడు కలవర పెట్టాడు, నేను ఎటు తోచుకున్నాను, నేను మీ వద్దకు వచ్చి మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నాను, అయ్యో మిమ్మల్ని కలవరపరిచిన వాడు ఎవడో, వాడికి తగిన శ్రమ, వాడు మిమ్మల్ని క్రీస్తు వల్ల కలిగే ప్రయోజనం తొలగించాడని పౌలు గారు గలతీ పత్రికలో చెప్పాడు. కాబట్టి 22వ కీర్తనలో మన ప్రభు మనల్ని తండ్రి అని పిలిచే ఆత్మ నడిపింపులోకి తెచ్చాడు.
మన మనస్సులన్నిటిని ఒకే చోటకి తెచ్చాడు. కాబట్టి నేను ప్రేమతో మిమ్మల్ని ఏం చెప్తున్నానంటే, ఎలీషా మనసు గెహజీతోటే ఉంది, మన విశ్వాసులందరి మనసు మనతోటే ఉంది. కాబట్టి అందరి మనసులు మనం ఎరిగిన వారం. ఎవడో వచ్చి ఎవరి గురించి మనకు పరిచయం చేయక్కర్లొద్దు. ఐ నో హిమ్ వెరీ వెల్, నా మనసు అతనితోటే ఉంది, ఆయన గురించి నాకు తెలుసు అని మనం చెప్పగలగాలి. అట్టి ఆత్మ నడిపింపు ప్రభు మీ అందరికీ దయచేయను గాక. 22వ కీర్తనలో నుంచి వచ్చే ఏ మహిమను మీరు ఎవరు కోల్పోకుందురు గాక. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు పొందిన నిజమైన శ్రమను మీకు వివరించి, ఆ శ్రమకు తగిన ఐశ్వర్యంలోకి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళను గాక. ఆ కష్టాన్ని వివరించి ఆ కష్టఫలంలోనికి తీసుకెళ్ళను గాక. ఆ విత్తనాన్ని వివరించి ఆ పంటలోకి తీసుకెళ్ళను గాక. ఆ మరణాన్ని వివరించి ఆ జీవంలోనికి తీసుకెళ్ళను గాక. ఆ వేదన వివరించి ఆ కృపలోనికి, సమాధానంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళను గాక. ఈ మధ్యలో మీరెవ్వరు కూడా ఆత్మ ద్వారా కలిగే ఆ నడిపింపును కోల్పోవద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రభు తలంపులు మన కొరకై దీవించిన గాక. ఆమేన్. ఈ యొక్క 22వ కీర్తన నుంచి ప్రభు ఇది మెస్సియా కీర్తనని, మెస్సియాను గురించి దావీదు గారు రచించిన కీర్తనని, అనగా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పొందబోయే శ్రమలను గురించి దావీదు గారు నందు ఉన్నటువంటి క్రీస్తు ఆత్మ ద్వారా బోధించబడి రచించినటువంటి కీర్తనని. మనం కూడా ఈరోజు కేవలం మనుషుల యొక్క ఎమోషన్స్ బట్టి, ఫీలింగ్స్ బట్టి నడిపించబడకూడదని, కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నడిపించబడాలన్న విషయాన్ని ప్రభు యొక్క కీర్తన నుంచి మన అందరితో మాట్లాడిన సంగతులకే ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మనం యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పొందినటువంటి శ్రమలో అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం ఆ శ్రమల లోకి ప్రవేశించాలని, ఆ జీవంలోనికి, ఆ మహిమల్లోనికి, ఆ స్వాస్థ్యంలోనికి కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే ప్రవేశించడమే అది మనం కృతజ్ఞత కలిగి ఉండడం అని, మన ఎమోషన్స్ బట్టి కాదన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ, అలాగే ఈ రోజున తండ్రి అని పిలిచే భాగ్యం పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించారని, అలాగే సేవకులు కూడా అనేక మంది మనకు ఉపదేశకులు ఉన్నా తండ్రి ఒక్కడే అని, ఆ తండ్రిని మనం ఏ విధంగా గౌరవించాలో గడిచిన రాత్రి లైవ్ వర్తమానం ద్వారా విన్నాం. ఈ ఉదయకాలం మంది కూడా ప్రభు మరొకసారి మన అందరితో ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు. అలాగే మనందరం కూడా ఆత్మతో నిర్వహించబడుతున్నప్పుడు అనేక ప్రాంతాల మధ్యన ఉన్నా మనందరం కూడా ఒకే ఆత్మను కలిగి ఉన్నాం కాబట్టి మనం ఒకే చోట ఉన్నట్టుగా మనం ఉండాలని, మరి అనేక మంది మన గురించి చెడు సమాచారం చెప్తున్నప్పుడు కూడా, అది లేదంటే ఏదైనా ఎమోషన్స్ సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నప్పుడు కూడా, ఆ విషయాలు కూడా మన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం ఆ విషయంలో మనం ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను బట్టి మన నిర్ణయాలు ఉండకూడదని ప్రభు ఈ యొక్క ఉదయకాలం మందు వర్తమానం ద్వారా మనతో మాట్లాడిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆ ప్రాంతాల నుంచి చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సేవకులు పెద్దాపురంలో పరిచయం చేస్తున్న డేవిడ్ రాజు గారు ముగింపు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తారు. అలాగే ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో, అలాగే 19 నుంచి 23 తేదీ వరకు జరగబోయే సమ్మర్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపటి దినం రాత్రికాల సమయంలో జరిగే మరి ప్రత్యేకమైన ప్రార్థన కూడికు అందరూ చేరి రావాలని, అలాగే శనివారం ఉదయకాలం మంది జరిగిపోయి నూతన కీర్తనల ప్రాక్టీస్ కొరకు కూడా అందరూ కూడా చేరి రావాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ, దేవుని సేవకులు డేవిడ్ రాజు గారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగింపు చేస్తారు. వందాలి చేసుకుందామండి. మొదటగా దేవాలయం వందనలు, కూడి వచ్చిన ప్రియులందరికీ వందనములండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన డాడీ యేసయ్యా, ఇదిగో తండ్రి నాయన యేసయ్యా తండ్రి నాయన, నీ కృపను బట్టి నాయన అత్యంత విలువైన అమూల్యమైన మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో ఉత్తేజపరిచారు నాయన. నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. నా దేవా నువ్వేనా చేయబడుతుందని మరి నాయన యేసయ్యా వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. నిజమే ప్రభా, నిన్ను తండ్రి అనే పిలిచే గొప్ప యోగ్యత మాకు ఇచ్చారు ప్రభా. తండ్రి నాయన, మేము ఆత్మచేత నడిపించబడినప్పుడు శరీర కార్యం నెరవేర్చమని మీరు సెలవిచ్చారు తండ్రి నాయన. మేము అబద్ధంలో ఆడి నాయన వెళ్ళినప్పుడు నీ ఇళ్లంలో ప్రవేశించమని కూడా సెలవిచ్చారు తండ్రి నాయన యేసయ్యా తండ్రి నాయన. ఆత్మచేత ఎందరైతే నడిపించే వాళ్ళందరూ నాయన నీ కుమారులు కుమార్తెలు అనబడతారన్నారు ప్రభా. తండ్రి నాయన, ఈ వాక్యం ద్వారా ప్రభా అనేక విషయాలు నాయన మీరు తెలియజేశారు. ఎమోషన్ వలన మమ్మల్ని కంట్రోల్లో మేము చేయకూడదు, కానీ ఆత్మచేతను మీ కంట్రోల్లో ఉండాలని తండ్రి, ఆత్మ నడిపింపు మేము నాయన కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు నాయన యేసయ్యా. 1 పేతురు 1:21 మీరు సెలవిచ్చారు, పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు మేము ఆత్మచేత పలుకుతాం ప్రభా. అటువంటి ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా. తండ్రి, దావీదు నీ ప్రవక్తని
నాయన మీరు సెలవిచ్చారు తండ్రి. నాయన ఆత్మ చేత మేము నడిపించబడాలి కానీ శరీర కార్యముల చేత కాదని మీరు సెలవిచ్చారు ప్రభా. తండ్రి అనేక ఎమోషన్స్ లో పడిపోయి ఒక్కొక్కసారి మేము నీకు దూరం అయిపోతాం, ప్రయోజనాన్ని కోల్పోతున్నాం ప్రభా. అటు రీతిగా కాకుండా ప్రభా, ఏది దైవ చిత్తమో, ఏది ఆత్మ నడిపింపో, ఏది నాయన లోకానుసారమైందో మీరు తెలుసుకునే యోగ్యత మేము తెలుసుకోవాలంటే ప్రభా ఆత్మ నడిపింపు మాకు కావాలి. ఆత్మ చేత వివేచించాలని మీ సేవకుని ద్వారా శ్రేష్టమైన తలంపులు, ఆలోచనలు మాకు ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రం ప్రభా. తెరేసు వంశస్థులైతే బలము కలిగి ఆ యొక్క నాయన యెరూషలేములో ఉన్నారు. మేము కూడా అటువంటి నాయన బలము కలిగిన వారు ఉండాలని మీ యొక్క నాయన చిత్తాన్ని బట్టి నాయన మమ్మల్ని బలపరచాలని మీరు సెలవిస్తున్నారు ప్రభా. అటువంటి బలము కలిగిన వారు మేము ఉండాలంటే నీ ఉపదేశంలో మేము స్థిరులుగా కదలవారుగా ఉంటే ప్రభా, ఏ నాయన కుయుక్తో కూడిన ఉపదేశానికి మేము లోబడమని నాయన వాక్కు ద్వారా తేట తెల్లంగా మాకు తెలియచేశారు. అందుని బట్టి స్తోత్రం ప్రభా. తండ్రి అయిన దేవా నీకు స్తుతి మహిమ. తండ్రి నీకు వందనంలో తండ్రి అయిన శ్రేష్టమైన యోగ్యత మాకు ఇచ్చినందుకు వందనంలో ప్రభా. తండ్రి నాయన నీ వలన నాయన మాకు కలిగే ప్రయోజనాలు అన్నీ కూడా మేము పొందుకోవాలని తండ్రి మేము నాయన నీలో స్థిరముగా ఉండాలని నీ యొక్క కోరిక ప్రభా. నాయన ప్రతి కుయుక్తిని ఎరిగిన వారమే ఉండాలని నాయన ప్రతి మోసమును మేము ఎరిగి ఉండాలి ప్రభా, లేకపోతే మేము నష్టపోతాం ప్రభా. అయ్యా నాయన అపోస్తులైన పౌలు గారు ప్రభా, మరి నాయన అనేక నాయన మంది ఉపదేశాలు 10,000 మంది నా తండ్రి ఒక్కడేని సెలవిచ్చాడు ప్రభా. ఆ తండ్రి నాయన మీరే ప్రభా మాకు నాయన మంచి సరైన మార్గనిర్దేశం ఇస్తూ నడిపిస్తున్నారు తండ్రి. నీ యొక్క సేవకుని ద్వారా శ్రేష్టమైన తలంపులు, ఆలోచనలు ఇచ్చి మమ్మల్ని నాయన ఆత్మీయందుల ఆనందముతో మమ్మల్ని తేలియాడిస్తున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రం ప్రభా. మేము ఒకరికొకరు దూరంగా ఉన్నా ఆత్మలో ఒకరికొకరు దగ్గరగా ఉంటామని సెలవిచ్చారు ప్రభా. నిజమే ప్రభా. నాయన గేహజీ వెళ్ళినప్పుడు నాయన ఎలీషా ఆత్మ నాతో నీతో వచ్చిందని అక్కడ సెలవిస్తున్నారు ప్రభా. నిజమే ప్రభా. మేము నాయన నీకు దగ్గరగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు వేరు చేయలేరు ప్రభా. నాయన ఒకరితో ఒకరు కలిసి ఉన్నప్పుడు ప్రభా నాయన ఎవరు నష్టం కలిగించారు ప్రభా. నాయన ఆత్మలో అందరూ ఒక్కటే విధంగా ఉండటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. మరి అనేక చోట్లను మా ప్రియులు అందరూ కలిసి ఒక ఆత్మ చేత నడిపించబడినట్టుగా ప్రభా మేమందరం కూడా ఒకరికొక సమీపస్తులుగా ఉండటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. తండ్రి మమ్మల్ని పరలోకంలో కూర్చుండబెట్టినందుకు వందనములు ప్రభా. నీ స్వాస్థ్యం మాకు ఇస్తున్నందుకు వందనములు ప్రభా. నీతి యొక్క నాయన సమాధానక పరిచయలో నీ కృపతో నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తుతి మహిమ ఆరోపిస్తున్నాను ప్రభా. అలాగే ప్రభా నాయన ఈ దినం జరుగు పరిచర్య విషయంలో సహాయం ఇచ్చేయండి ప్రభా. నీ దాసులు ఎత్తుపట్టుకోండి, మీరు మాట్లాడండి ప్రభా. అనేక విషయాలు తేటతలంగా పరుస్తుండగా మా హృదయాలన్నీ కూడా నూతన పరచండి ప్రభా. ఆత్మ నింపుదలతో నింపండి, నడిపించండి ప్రభా. అలాగే మరి మే 19 నుండి 23 వరకు జరుగు ఆ యొక్క కాన్ఫరెన్స్ విషయంలో ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరే సమస్యలు సమకూర్చండి. ఆ రిజర్వేషన్లు కూడా ఇంతవరకు చక్కగా అవటానికి కృప చూపుతున్నారు ప్రభా. మిగతా అన్ని కూడా మీరే సిద్ధపరచండి. మరి ముఖ్యంగా ప్రభా ఆ యొక్క 5 దినాల్లో మీరు ఉండి ప్రభా ఆత్మతో మమ్మల్ని సంధించండి ప్రభా. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాము ప్రభా. నీ మాటలతో మమ్మల్ని నాయన బలపరచండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ఆసక్తితో అక్కడికి వచ్చి పాల్గొనే భాగ్యం దయచేయండి ప్రభా. తండ్రి నీ రాక మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అయ్యా మమ్మల్ని బలపరచండి ప్రభా. మేము స్థిరులుగా కదిలేవారుగా ఉండాలని ఆశ ప్రభా. మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. ఈ సేవకులను ఎత్తుపట్టుకొని మీరు మాట్లాడండి ప్రభా. మీరు కృప చూపించండి ప్రభా. అలాగే నాయన కూడిక నడిపిన ఆనోక్ అన్నగారిని బట్టి స్తోత్రం ప్రభా. బర్మస్థాయి గారిని బట్టి స్తోత్రం ప్రభా. వచ్చిన సేవకులు బట్టి స్తోత్రం ప్రభా. నాయన జూమ్ మీటింగ్ లో ఎవరైతే పాల్గొన్నారో వారిని వారి కుటుంబాలు జీవించమని, సమస్త మహిమగంతా మీరు పొందమని, కొద్ది ప్రార్థన చేర్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు దేవుడి రాజు గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని నుంచి దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ